ఆది నుంచి అంతం వరకు మీరే నడిపించమని కొద్ది ప్రార్థన యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయాన్ని బాబీ గారికి అప్పగిస్తున్నామండి. బ్రదర్ ప్లీజ్. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ అండి. మరి మనము ఒక 5 మినిట్స్ మీరు మీ యొక్క ఆన్సెప్ట్ లో నుంచి 1-2 పాయింట్స్ మీరు షేర్ చేసుకుంటే అక్క గారు 10 కమాండ్మెంట్స్ ఫైనాన్సెస్ గురించి 10 కమాండ్మెంట్స్ అది మనకి షేర్ చేస్తారు. ఆ తర్వాత క్లాస్ కంటెంట్ వెళ్దాం. దయచేసి అందరూ 1-2 నిమిషాలు మీరు రాసిన ఆన్సర్స్ దాంట్లో నుంచి పంచుకోండి. తర్వాత మరి మీరు పంపిన ఆన్సర్స్ నేను ఇంకా కొన్ని ఇవాల్యుయేట్ చేయడానికి టైం కుదరలేదండి. ఒక ట్రాన్స్లేషన్ ప్రాజెక్ట్ కి కొద్దిగా డెడ్ లైన్ వచ్చింది. సో అందువల్ల నేను చేస్తానండి. దయచేసి క్షమించండి, టైం సరిపోలేదు. మీ ఆన్సర్స్ నుంచి 1-2 పాయింట్స్ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ షేర్ చేయవలసింది కూర్చున్నానండి. ప్లీజ్ అందరూ షేర్ చేయండి. ఝాన్సీ సిస్టర్ మీరు పంపించారు కదమ్మా, మీరు పంపించిన దాంట్లో 1-2 పాయింట్స్ మీరు షేర్ చేయగలరా? శ్రీనీత సిస్టర్, గుడ్ ఈవినింగ్ అండి సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ జాయినింగ్. ఒకవేళ ఝాన్సీ సిస్టర్ గారికి టైం ఇంకా కొంత టైం తీసుకోవాలనుకుంటే వేద గారు కానీ, ప్రసీద గారు కానీ, మెర్సీ గారు కానీ ఎవరైనా సరే దయచేసి షేర్ చేయండి. మనం అందరికీ ఉపయోగపడుతుంది, తర్వాత జ్ఞాపకం చేసుకున్నట్లుగా కూడా ఉంటుంది. ఒకరు స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళు చేయండి. 8వది చర్చల ద్వారా వ్యవహారము చక్కపెట్టు నేర్పు అనే సామర్థ్యంకి అనుదిన జీవితం నుండి ఒక ఉదాహరణ ఇవ్వండి. మనకు కోపం ఎక్కువ వస్తుంది సహజంగానే. గృహంలో భార్యాభర్తలు ఎక్కువగా వాళ్ళకున్న బాధ్యతలను బట్టి వాళ్ళకి కోపం వస్తుంది. మనకు సామెతలు 15:1 చెప్పినట్లుగా మృదువైన మాట క్రోధంను చల్లారుస్తుంది, నొప్పించు మాట కోపాన్ని రేపుతుంది. మనం కూర్చొని చర్చించుకున్నట్లయితే ఒత్తిడి తగ్గుతుంది. నిజాయితీతో కూడిన సంభాషణ అయితే ఉప్పు వేసినట్లుగా ఉంటుంది. మనం మృదువుగా మాట్లాడినప్పుడు ఎదుటి వారి క్రోధం తగ్గిపోతుంది. ఒత్తిడిని మనసులోనే దాచుకోవడం వలన మన బ్రతుకు భారంగా అనిపిస్తుంది. మన భారాన్ని నమ్మకమైన స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో మనం చర్చిస్తే పరిష్కార మార్గం మనకు దొరుకుతుంది. వాదాపవాదాలు చేసుకున్నంత వల్ల ఉపయోగం ఏం లేదు, కోపం పెరిగిపోతుంది. కానీ మనం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటామో, గౌరవప్రదంగా చర్చిస్తామో అప్పుడు సమాధాన స్థితి ఉంటుంది. ఒకరినొకరు గౌరవించుకోవాలి. అంటే మనము పౌలు గారు చెప్పినట్లుగా ఒకరికంటే ఇంకోటి ధనుడుగా ఎంచుకోవాలి. సామెతలు 15:22 చెప్పినట్టు ఆలోచన చెప్పువారు లేకపోతే ఉద్దేశాలు వ్యర్థమవుతాయి. అలాగే ఆలోచన చెప్పువారు బహుమంది ఉంటే ఉద్దేశాలు దృఢపడతాయి. కాబట్టి మనం పెద్దవారు, అనుభవ జ్ఞానం కలిగి ఉంటారు. వాళ్ళు తమకంటే చిన్నవారికి సలహా ఇవ్వచ్చు, కానీ పిల్లలు కూడా ఆ సలహా తీసుకునే విధేయత కలిగి ఉండాలి. ఆలోచన చెప్పేవాళ్ళు అనేక మంది ఉంటే వాళ్ళు చెప్పే పరిష్కారాల్లో ఏదో ఒక పరిష్కారం మన సమస్యకి సరైన సమాధానం అవుతుంది. మన నోటి నుంచి మనం కోపం వచ్చినప్పుడు అపవిత్రమైన మాటలు రాకూడదు. వినేవారికి మన మాటల్లో శ్రేయస్సు అనగా మంచి ఉండాలి. మన కుటుంబంలో లేదా సంఘంలో ఆర్థిక వ్యవహారాల్లో మెయిన్గా
ఆర్థిక వ్యవహారాల్లో కోపం ఎక్కువగా ఉంటుంది. మన పార్ట్నర్తో, లైఫ్ పార్ట్నర్తో కానీ లేదా మన బిజినెస్ పార్ట్నర్తో కానీ ఒకరినొకరు ఈజీగా మోసగించుకునే పరిస్థితులు ఉంటాయి. మనము మన చర్చల ద్వారా ఇరు పక్షాల వాళ్ళు కూర్చొని చర్చించుకున్నప్పుడు వ్యవహారము సరి అవుతుంది. ఏ విషయమైనా, వివాహ విషయాలైనా లేదా రాజకీయ విషయాలైనా, కుటుంబంలో అయినా, సంఘపరంగా అయినా చర్చల ద్వారానే అది సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. మీరు థ్యాంక్ చెప్పింది యూ సిస్టర్. చెప్పండి సిస్టర్. అన్నా చెప్పండి ఏదమ్మా. ప్రసీద సిస్టర్ గారు చెప్పిన అది ఎబిలిటీ అండి, సామర్థ్యమా, వరమా, లేకపోతే ప్రతిభానా మీరు చెప్పింది? సామర్థ్యం. దాని టైటిల్ ఏంటి సిస్టర్? హెడ్డింగ్ చర్చల ద్వారా వ్యవహారము చక్కబెట్టు అనే సామర్థ్యంకు అనుదిన జీవితం నుండి ఉదాహరణ. ఓ గ్రేట్, థ్యాంక్ యూ సిస్టర్. వేద గారు మీరు చెప్పండి అమ్మా. హౌ ఆర్ ద ఫైన్ ఆర్ట్స్ యూజ్డ్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ గాడ్? ఫైన్ ఆర్ట్స్ గురించి మాట్లాడుకుంటే మనం ఇవాళ రేపు చర్చెస్లో చాలా మంది ఖండిస్తూ ఉన్నారు, డాన్సెస్ వేయకూడదు, అంటే ఆరాధించేటప్పుడు ఎగరొద్దు, దెంకొద్దు అని కొన్ని రెస్ట్రిక్షన్స్తో కూడిన మాటలు వస్తూ ఉన్నాయి. కానీ మన మన సంఘాల్లో చూసినట్టయితే ఇప్పుడు మనం నేర్చుకుంటున్న సబ్జెక్ట్లోనే ఏమి, మన పర్సనల్ వ్యూలో చూసినట్టయితే మ్యూజిక్ కానీ, సింగింగ్ కానీ, పెయింటింగ్, డ్రాయింగ్, మరి ఏదైనా కానీ మరి పిల్లలకి పెద్దలకి ఇష్టమైన రీతిగా మనం గాస్పెల్ చెప్పినట్టయితే వాళ్ళకి ఏ ఫీల్డ్లో ఇష్టం ఉంటుందో ఆ విధంగా మనం చెప్తే వాళ్ళకి తొందరగా అర్థమవుతుంది. నాకు పర్సనల్గా నేను ఒక చోటకి వెళ్ళి నేను తెలంగాణకి ఐ బిలాంగ్స్ టు తెలంగాణ. అయితే నేను ఒక దగ్గరికి వెళ్ళి బుర్రకథ విన్నాను. బుర్రకథ విన్నప్పుడు ఇట్ వాజ్ సో హార్ట్ టచింగ్. అసలు అక్కడి నుంచి లేవలేకపోయాను. అంటే అలాంటివి మనము ఫోకస్ ఎక్కువ చేస్తే మనకి ఈజీగా గాస్పెల్ అందరికీ అర్థమవుతుంది. మన ఏరియాస్లో ఇలిటరేట్ పీపుల్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళకి అర్థమయ్యే దాంట్లో మనం చెప్పగలిగితే మనము 100% మనము దానికి అంటే గాస్పెల్కి ఫుల్ఫిల్ చేయగలం. అది ఒక రకంగా అయితే మనం ఇప్పుడు డిజిటల్ ఎరాలో ఉన్నాం. అంటే అందరం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని యూస్ చేస్తూ ఉన్నాం. అందులో ఇప్పుడు యూస్ చేస్తుంది ఎక్కువగా. ఇప్పుడు నవడేస్ అన్న కూడా వీడియోస్ బాగా అంటే రికార్డింగ్ వీడియోస్ పెడతా ఉన్నారు. అంటే మనము 1కి 2 సార్లు, 2కి 10 సార్లు చూడగలుగుతున్నాం. అంటే దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం. అంటే అలాగా మనం వీడియోస్ కానీ, ఆడియో మినిస్ట్రీ కానీ, అంటే ఏది మన సైడ్ నుంచి మనం ఏ కార్నర్లో మనము అంటే ఫోకస్ చేయగలమో అది చేయగలిగితే మరి మన చర్చెస్కి, మన సర్వీసెస్కి చాలా యాడ్ ఆన్ అవుతాయి. మరి అదే విధంగా ఇంకొకటి, మనం లాంగ్వేజ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద మినిస్ట్రీ. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు రీజనల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇప్పుడు అంటే పంజాబ్ ఉంది ఎగ్జాంపుల్. పంజాబ్కి వెళ్ళినప్పుడు మనం పంజాబీలో మనం మాట్లాడగలిగితే, స్పష్టంగా మనం నేర్చుకొని అక్కడికి వెళ్ళి గాస్పెల్ చెప్పగలిగితే అది వినటానికి వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది. వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అవుతారనమాట, వాళ్ళ లైఫ్ స్టైల్స్ కానీ. అందుకనే పౌలు అంటారు, వెన్ యు ఆర్ ఇన్ ఎ రోమ్ బీ అ రోమన్ అంటారు. అంటే ఆ విధంగా మనల్ని మనము ఎలాగో మనం దేవుని సేవలో మనల్ని సమర్పించుకుంటున్నాము. నాట్ ఓన్లీ అంటే మనం సమర్పించుకోవడం, మన లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవాలి, మన థింకింగ్ లెవెల్స్ కూడా మార్చుకోవాలి, మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలి. ఆయన రాజ్య వ్యాప్తిలో ఏ విధంగా ఏ సోర్సెస్ కావాలో అవన్నిటినీ మనం అన్నిటినీ అంటే తలాంతులు కానివ్వండి, ఇంకా దేవుడిచ్చే గిఫ్ట్స్ కానివ్వండి, అవన్నిటినీ మనము ఆయన సువార్త సేవలో వాడుకొని అవన్నిటినీ మరి దేవుడు మనకిచ్చిన తలాంతులు ఎందుకు ఇచ్చారు అన్నది మనము పరిశుద్ధాత్మ అనుభవంలో అనుభవించి మరి ఆయన సన్నిధిలోనే అన్ని పొందుకొని మరి ఆయన సేవకి మరి వాడుకొని మరి మనము ముందుకెళ్ళాలి. మరి థ్యాంక్ యూ.
థ్యాంక్స్ అమ్మా, చాలా బాగా చెప్పారమ్మా. నాకు కూడా బుర్రకథ అంటే చాలా ఇష్టం. మరి ఫైన్ ఆర్ట్స్ గురించి, అలాగే మరి లాంగ్వేజ్ గురించి, ఆ యొక్క ఆ, ప్రతిభలు అలా దేని కింద వస్తాయి అమ్మా అవి? గిఫ్ట్స్ చాలా గిఫ్ట్స్, వరములు. వరములు వాటి గురించి చెప్పారు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సిస్టర్. ఝాన్సీ గారు మీరు చెప్తారమ్మా? అన్న చెప్పండి. ఇది 9వ క్వశ్చన్. నాలో ఏ సామర్థ్యం లేకపోవటాన్ని బట్టి విశ్వాసులు నన్ను వెంబడించకుండా ఉంటారు. అది ఒక రకంగా నిజమే అనుకోవచ్చు అన్న. అంటే నేను రాసిందే చెప్తున్నాను. జనరల్ గా విశ్వాసులు వెంబడించకపోవటానికి కారణం ఏంటంటే సామర్థ్యం లేదు అనుకోవటం. అంటే సామర్థ్యం ఇచ్చేది దేవుడే, కానీ కొన్ని సార్లు ఇప్పుడు పరిశోధన అనేది కూడా దీనికి ఈ క్వశ్చన్ కి సింక్ అవుతుంది. ఎందుకంటే ఒక సేవకుడు నిలబడి ప్రేయర్ చేస్తున్నప్పుడు మరి అక్కడికి ఒక విశ్వాసి వచ్చి, అంటే విశ్వాసి అంటే సరైన విశ్వాసి కాదు, అతను వచ్చి ఏమంటాడు, పాస్టర్ గారు నేను ఇప్పుడే అంటే నా భాషలో రాసే 90 వేసి వచ్చాను, కానీ దేవుడు నాతో మాట్లాడాడు అంటే పాస్టర్ గారికి అసలు ఆ 90 అంటే ఏంటో తెలుసుకునే సామర్థ్యం కూడా ఉండాలి. తెలియకపోతే ఆ 90 అన్నది ఆయనకి తెలియకపోతే ఆయన ఏమంటాడు అప్పుడు, ఓకే బ్రదర్ మంచి పని చేసావు, అందుకే అనుకుంటా దేవుడు నీతో మాట్లాడాడు అంటే పరిస్థితి ఆయనకి ఎదుటి వ్యక్తిని అంచనా వేసే సామర్థ్యం లేకపోవచ్చు. సేవకునికి ఎదుటివారు ఏ పరిస్థితిలో ఉండి మాట్లాడుతున్నారో గ్రహించగలిగే సామర్థ్యం ఉండాలి. అంటే ఏంటి నువ్వు డ్రింక్ చేసి వచ్చావని గట్టిగా గద్దించగలిగే సామర్థ్యం కూడా ఉండాలి. ఒకవేళ గద్దించకపోతే అతనేమనుకుంటాడు, ఏంటి నేను 90 గురించి మాట్లాడినా ఆయన ఏం మాట్లాడలేదు అంటే ఆయనకి ఏమీ తెలియదు అనుకుంటాడు సామర్థ్యం లేకపోతే. అంటే సామర్థ్యం ఎలా ఉండాలంటే ఎదుటివారు మాట్లాడుతుంటే వారు ఏం మాట్లాడుతున్నారో, తప్పు మాట్లాడుతున్నారో, ఒకవేళ తప్పు మాట్లాడితే ఖండించే సామర్థ్యం లేకపోతే సేవకుల్ని అటువంటి వారు ఏం చేస్తారు, చులకన చేస్తారు, 10 మందిలో కూడా పల్సన్ చేస్తారు. ప్రార్థన చేసే సామర్థ్యం ఉండాలి సేవకునిగా. మరి రోజు ఒకే భాష ఒకే పదాలు ప్రేయర్ లో వల్లిస్తూ ఉంటే సేవకుడు, విశ్వాసులు అంతకన్నా ఎక్కువగా ప్రార్థన చేస్తారు. ఎగ్జాంపుల్ పరిశుద్ధులు కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు నిన్నేదో చేశారో ఇవాళ అదే చేస్తారు, రేపు అదే చేస్తారు. కొంతమంది సేవకులు అంటే పరిశుద్ర అనుకుంటా, స్తోత్రం అనుకుంటా ఉంటారు. అయితే ఇప్పుడు విశ్వాసులు అంతకన్నా రెట్టింపుగా ప్రార్థన చేసే వ్యక్తులు కూడా, సామర్థ్యం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే ప్రార్థనా సామర్థ్యం క్రొత్తగా దేవుని మహిమపరిచే విధంగా బలంగా, అంటే అమ్మో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు అనే తలంపు ఒక సేవకుడు విశ్వాసుల దగ్గర తీసుకురాకపోతే ఈ సేవకునికి మాట్లాడటం రాదు, ప్రార్థన చేయటం రాదు, ఏ టాలెంట్స్ ఈ సేవకుల్లో లేవు అని కొన్నిసార్లు ఏమనుకుంటారంటే ఏదో మా తాతల దగ్గర నుంచి ఇదే సంఘానికి వస్తున్నాం, అలవాటు అయిపోయింది కాబట్టి వస్తున్నాం అనుకుంటారు. ఒక సేవకునికి ప్రార్థించే సామర్థ్యం కూడా ఉండాలి, వాక్యం చెప్పే సామర్థ్యం కూడా, చక్కగా క్వశ్చన్స్ వేస్తూ వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళిపోయి మీ జీవితాల్లో ఇలా జరిగి ఉంటది కదా, లేదా నా జీవితంలో ఎలా జరిగింది, లేకపోతే ఇప్పుడు బాబాయ్ అన్న చెప్తా ఉంటారు కదా పలానా వ్యక్తి జీవితంలో ఎలా జరిగిందని బుక్స్ ద్వారా మనకి చక్కగా వివరిస్తూ ఉంటారు. అని మంచిగా క్రొత్తగా వాళ్ళకి వింతగా చెప్తూ ఉంటే ఆ సామర్థ్యాన్ని ఒక సేవకుడు డెవలప్ చేసుకోవాలి. అంతేగాని నేను ఈ 3 పాయింట్ల ప్రసంగమే చెప్తాను, నమ్మితే నమ్మండి లేకపోతే లేదంటే వినే విశ్వాసులు అంతగా వాక్యాన్ని ఇష్టపడరు. వాక్యం చెప్పే సామర్థ్యము రోజు రోజుకి మారాలి. అంటే మీటింగ్స్ ని బట్టి, అది బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ అయితే, ఫ్యూనరల్ సర్వీస్ అయితే, ఆయా సందర్భాన్ని బట్టి మన sermon మారుస్తూ ఉండాలి. కొంతమంది ఇక్కడ చెప్పిన వాక్యం అక్కడ చెప్తా ఉంటారు, అది విశ్వాసులు చాలా మంది బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళ నాడి తెలుసుకొని దేవుని సామర్థ్యం, దేవుడిచ్చిన ఆత్మతో చక్కగా సందర్భానుసారంగా ప్రసంగం అనేది చేయకపోతే జనాలు మనసు పెట్టరు. అలాగే
ఆతిథ్యం ఇచ్చే సామర్థ్యం కూడా సేవకులకు ఉండాలి. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది పుచ్చుకునే వాళ్ళుగానే ఉంటున్నారు, కానీ ఆతిథ్యం ఇచ్చే సేవకులు తగ్గిపోతున్నారు. మరి మాదిరికరమైన సామర్థ్యం కూడా ఒక సేవకుడు కనపరచాలి. అంటే ఇదంతా ఈ క్వశ్చన్ లో ఏ సామర్థ్యం లేకపోవటాన్ని బట్టి విశ్వాసులు నన్ను వెంబడించకుండా ఉంటారు. అంటే మనం ఒక సేవ చేస్తున్నప్పుడు మనలో ఉన్న సామర్థ్యం ఏంటో, ఇచ్చింది ఏంటో మనం గుర్తించి దాన్ని డెవలప్ చేసుకోవాలి. దేవుడు సామర్థ్యం ఇచ్చేది దేవుడే, డెవలప్ చేసుకోవాలి. ఒకవేళ మనలో సామర్థ్యం లేదని తెలిసినప్పుడు కొంతమంది వెంబడించకుండా ఉండటానికి మనమే అడ్డుబండ్లుగా అవ్వచ్చు. ఇది కొన్ని ఎక్కువ శాతం నా అభిప్రాయాలే అన్న. అదండి. థ్యాంక్ యూ అన్న. మీ అభిప్రాయాలే కావాలమ్మా. మీరే షేర్ చేయాలి. ఇది చాలా యూనిక్ గా ఉంది. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. మరి ఇంకా ఎవరైనా షేర్ చేస్తారండి? ఒక 2 minutes లో మనం యానీ అక్కకి ఇచ్చేద్దాం టైం. ఒకవేళ ఇంకా ఎవరు షేర్ చేసుకోవడానికి ముందుకు రానట్లయితే ఈ సమయాన్ని యానీ అక్కకి ఇస్తానండి. ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, మరి మీకు గ్రూప్ లోని నేను పెట్టానండి అందరికి. బహుశా మరి మీరు గమనించి ఉండవచ్చు. హగ్గా ఇంటర్నేషనల్ వారి ట్రైనింగ్ లో ఇచ్చిన ఈ యొక్క మెటీరియల్ ఇది మన గ్రూప్ లో పెట్టాను. మరి సేవకులు మంచిగా యూజ్ చేసుకుంటారని ఇంగ్లీష్ లో పెట్టాను. మరి మార్నింగే చెప్పాం. మార్నింగ్ అంటే కొద్దిగా లంచ్ కి టైంకి ముందుగా చెప్పాం యానీ అక్కకి, అక్క మీరు కొద్దిగా దీన్ని షేర్ చేసుకుంటారా అని. అప్పటికప్పుడు ఇదంతా తయారు చేసుకున్నారు అక్క. ఇదేంటంటే 10 commandments, 10 ఆజ్ఞలు. దేని గురించి 10 ఆజ్ఞలు అంటే మామూలు మన 10 ఆజ్ఞలు కాదండి. ఫర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ క్రైసిస్ సర్వైవల్, ఆర్థిక స్వాతంత్రము మరియు మరి మనకి క్రైసిస్ అంటే ఆపదలు, విపత్తులు, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల్లో వాటిలో మనం ఎట్లాగా నిలబడగాలి, దాన్ని జయించాలి. ఇలాంటి విషయంలో 10 commandments. ఓవర్ టు యానీ కిరణ్మయ్యాక ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్. 10 ఆజ్ఞలు అంటే మనకి తెలుసు. అది కంపల్సరీగా మనం అందరం ఫాలో అవ్వాలి. ఏ విధంగా అయితే మనం 10 ఆజ్ఞలు మన జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తాయో, అదే రీతిగా ఆర్థిక స్వాతంత్రమునకు మరియు ఆర్థికపరమైన కష్టాలను అధిగమించడానికి అది ముఖ్యమైన అవసరమైన ఆజ్ఞలు లేక సూత్రాలు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ స్లైడ్. అయితే ఈ 10 ఆజ్ఞలు అనేవి అది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. దేనికోసం ఈ 10 ఆజ్ఞలు అంటే ఆర్థిక పరంగా మన ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్రాబ్లం ఉంటానే ఉంటది. ఏదో ఒక ఫేజ్ లో ఆర్థిక పరమైన ప్రాబ్లం అంటే స్వాతంత్రం లేకపోవడం, లేదంటే ఫైనాన్షియల్ గా మోసంలో పడిపోవడం, అవన్నీ అధిగమించాలంటే కొన్ని మనం ఫాలో అవ్వాల్సిందే. అవి ఈ సూత్రాలన్నీ ఏదో ర్యాండమ్ గా ఇచ్చినవి కాదు. ఇది బిబ్లికల్ గా ఇవ్వబడినాయి అనమాట. నెక్స్ట్ స్లైడ్. అయితే ఈ 10 నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోండి. ఈ 10 ఆజ్ఞలు అలా మొదటిది ఏంటంటే దేవుణ్ణి అన్ని పరిస్థితుల్లో ఆయన దేవుణ్ణి మన అన్ని పరిస్థితుల్లో ఆయన మన సమకూర్చేవాడు, మనకు ఇచ్చేవాడు అని గుర్తించడం. మొదటగా మనం దేవుణ్ణి గుర్తించాలి. అంటే మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఫైనాన్షియల్ గా మనం ఎదగాలి అని అంటే ఆయన మనకు దయచేసేవాడు, ఆయనే మనకు సమకూర్చేవాడు అని గుర్తించడం. అది మొదటి కమాండ్మెంట్.
ఆయన్ని గుర్తించాలి మన ఫైనాన్సెస్లో. ఎలా ఇప్పుడు మనం ఒక ప్లాంట్ వేసాం అనుకోండి, దానికి మంచి మెన్యూర్ ఇస్తాము, మంచి ల్యాండ్ అది, దాన్ని బాగా తవ్వుతాము, సీడ్ వేస్తాము, అన్నీ చేసిన తర్వాత కొన్నిసార్లు అవి చచ్చిపోతాయి. సో ఎందుకు చచ్చిపోతాయి అంటే రీజన్ ఏం ఉండదు. మంచి వాటర్ మంచిగానే ఇస్తాం, కరెక్ట్ టెంపరేచర్ ఉంటుంది, కానీ చచ్చిపోదు. అంటే అది పెరగడానికి ఎవరు సహాయం చేస్తున్నారు? ఇండైరెక్ట్గా డైరెక్ట్గా దేవుడే మనకు సహాయం చేస్తున్నారు. అంటే ఏ ఈ లోకంలో ఈ ఈ ఈ యొక్క సర్వ సృష్టిలో ఈ విశ్వంలో మనకి సహాయం చేసేది ఆయన ఒక్కడే. ఆయనే మన ప్రతి పరిస్థితిని మార్చగలిగే దేవుడు. అన్ని ప్రతి పరిస్థితుల్లో మనం ఎవరి మీద డిపెండ్ అవ్వగలుగుతాము అంటే యేసయ్య అని మనం మొదటగా ఆయన్ని గుర్తించి ఆయనకి ఇవ్వవలసిన స్థానాన్ని మనం ఇవ్వగలిగి ఉండాలి. అది మొదటి ఆజ్ఞ. సెకండ్ అయితే రెండోది ఏంటంటే కీప్ యువర్ మైండ్ ఆఫ్ ద థింగ్స్ యూ డోంట్ వాంట్. అంటే మీకు ఇష్టం లేని వాటి మీద నుంచి మీ దృష్టి మరల్చుకొని మీకు ఇష్టమైన వాటి మీద మీ దృష్టి పెట్టాలి. అంటే అంటే మనకు కావలసిన వాటి మీద, ఏదైతే మనకు కావాలో వాటి మీద మన దృష్టి పెట్టి మనకు అవసరం లేని వాటి మీద నుంచి మన దృష్టి మరల్చుకోవాలి. అంటే ఎందుకు ఇలాగ అన్నారంటే ఎందుకు ఈ విధంగా చెప్పారంటే ఇది మెయిన్ మన ఫెయిత్ టెస్టింగ్ అన్నమాట. అంటే ఈ ఈ ఈ ఈ ఆజ్ఞ ప్రకారం ఏంటంటే దేవుడు ఏమన్నాడు యోహాను 14:13లో, నా నామంలో మీరు నన్నేం అడిగినా నేను మీకు ఇస్తాను అని చెప్పారు. ఆయన చెప్పినా గానీ మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే దేవుడు చెప్పాడు మీరు ఏమన్నా అడిగినా నేను ఇస్తానని, కానీ మన ఫెయిత్ అంతగా ఉండదు. ఉండకుండా దేవుడు చెప్పినా కానీ దాని మీద మనం మన దృష్టి పెట్టకుండా వేరే అంటే జరగదేమో, ఏమైపోతుందో అనే దీనిలో మనం జీవిస్తూ ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో, నేను మీకు చేస్తాను, నా నామంలో మీరు నన్నేం అడిగినా ఇస్తాను, నచ్చిత ప్రకారం మీ జీవితంలో ఏం జరగాలో అది చేస్తాను అన్నప్పుడు దాని మీద మాత్రమే మనం దృష్టి పెట్టాలి, కానీ అనవసరమైన విషయాల మీద మనం దృష్టి పెట్టకూడదు. నెక్స్ట్ స్లైడ్. అదే మళ్ళీ థర్డ్ రూల్ లేదా థర్డ్ ఆజ్ఞ ఏంటంటే కోల్పోయిన దాన్ని ఎలా మనం తిరిగి పొందుకోవాలి. అలా తిరిగి పొందుకోవాలంటే మనం ఎలాంటి కష్టం పెట్టాలి దాని మీద. ఒకసారి పోయింది, దాని నుంచి మనం అది మనం తిరిగి ఎలా సంపాదించుకోవాలి. దీనికి మొదటిగా కావాల్సింది ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ అని చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. పాజిటివ్ థింకింగ్ ఉండాలి. పాజిటివ్ థింకింగ్గా ఉంటే అన్నీ జరిగిపోతాయి. సో పాజిటివ్ థింకింగ్ ఉండాలి. కానీ పాజిటివ్ థింకింగ్తో పాటు మనం ఏం పొందుకోవాలి అనుకుంటున్నామో దాని మీద మన ఎఫర్ట్ కూడా పెట్టాలి. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ ఎక్స్పెక్ట్ చేసే దాన్ని మనం ఏం కావాలనుకుంటున్నామో ఆ కావాలనుకున్న దాని మీద మనం ఎఫర్ట్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ప్రేమ కావాలన్నప్పుడు మీరు ప్రేమ చూపించాలి. అదే ఫ్రెండ్షిప్ కావాలంటే ముందుగా మనం ఒక ఫ్రెండ్షిప్ మెంటాలిటీ కలిగి ఉండాలి. లేదంటే మనకు ఒక మంచి సహవాసం కావాలి అనుకున్నప్పుడు మనం కూడా వేరే వాళ్ళకి ఒక సహకారిగా సహవాసానికి పాజిటివ్గా ఉండే వాళ్ళు. కొంతమంది మనం నవ్వినా నవ్వరు, మనం ఎంతగా ఫ్రెండ్షిప్ చేద్దాం ట్రై చేసినా ఒక మూల కూర్చొని కొంతమంది చాలా ప్రౌడ్గా అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ అందరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అది కాదు, కరెక్ట్ కాదు. సో మనం ఏదైతే మనకు కావాలనుకుంటున్నామో, ఏదైతే మనం కోల్పోయామనుకుంటున్నామో, ఏదైతే మనం తిరిగి పొందుకోవాలనుకుంటున్నామో అది కావాలన్నప్పుడు మన ఎఫర్ట్ మనం పెట్టాలి, మన కష్టం దాని మీద పెట్టాలి. ఎలాగంటే లూక్ 6:38 ఏముందంటే మనం ఏ కొలతతో కొలుస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. మన ఎదుటి వారిని ఏ కొలతతో కొలుస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. అంటే
మన దేవుడి పట్ల మనం ఏ విధమైన యాటిట్యూడ్ కలిగి ఉంటామో అదే దేవుడు మనకి నేర్పించడానికి ఆ ఆ, మనల్ని ట్రీట్ చేస్తూ ఉంటాం. సో మనకి ఏది కావాలనుకున్నా, మనకి ఫైనాన్షియల్గా ఏదైతే పోగొట్టుకో తిరిగి రావాలంటే మనం పెట్టాల్సిన ఎఫర్ట్, మన కష్టం ఏంటో మనం అది చేయాలి దేవుని సహాయంతో. నెక్స్ట్, ఇన్వెస్ట్ ఆన్ ద ఫ్రంట్ ఎండ్ అంటే ముందుగానే పెట్టుబడి పెట్టడం. ముందుగానే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సీడ్ని నాటిన తర్వాత ఆ మ్యాంగో ట్రీ మ్యాంగో ఫ్రూట్ కావాలి. నాకు మ్యాంగో ఫ్రూట్ కావాలంటే ముందుగా దాన్ని సీడ్ నాటాలి, దానికోసం వెయిట్ చేయాలి. సో మనం ఏదైతే కావాలనుకుంటున్నామో, ఇఫ్ యూ హోప్ టు రీప్ ద హార్వెస్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మనకి ఏదన్నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటో దేవుడి బిబ్లికల్గా మనం ఏం చేయాలో అది జరిగే విధంగా మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. అంటే ముందుగా అంటే మనకి ఏ ఫ్రూట్ కావాలంటే సీడ్ పెట్టందే ఫ్రూట్ రాదు. సో ఫస్ట్ మన సీడ్ నాటిన తర్వాత ఫ్రూట్ ఎక్స్పెక్ట్ చేయాలి. కాబట్టి దేవుడికి ఇవ్వవలసింది ఇచ్చి అప్పుడు మనం దేవుడి దగ్గర నుంచి పొందుకోగలుగుతాం. అంటే ఏదైనా విత్తనం నాటితే గానీ మనకు పంటకు రాదు. అలాగే దేవుడికి ఇవ్వవలసిన దాన్ని మొదటగా మనం ఇచ్చి దేవుడి దగ్గర నుంచి మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుకోవచ్చు. నెక్స్ట్, ఎందుకంటే దేవుడు నమ్మకమైన వాడు, ప్రతి అవసరతను తీర్చే దేవుడు కాబట్టి ముందుగా ఆయన మీద ఆధారపడి ఆయన కోసం జీవించగలిగే విధంగా మనం ఉండాలి. తర్వాత ఓపిక కలిగి ఉండవు, బీ పేషెంట్. ఓపిక, సరే సీడ్ నాటాను, ప్రతిసారి ఆ సీడ్ ఒక స్టోరీ కూడా ఉంటుంది. అది పైకి లాగి దానికి రూట్ వచ్చిందా లేదా, దానికి రూట్ ఎంతవరకు గ్రో అయింది అని అలా పీకి పీకి పెడతా ఉంటే చివరికి అది చచ్చిపోదు. సో పేషెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే మనకి ఆ పేషెన్స్ నేర్పించడం కోసం కూడా దేవుడు కొంచెం టైం తీసుకుంటాడు. అలాగే యాకోబు కూడా అలాగే చేశాడు. తను ఏదైతే గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నాడో 7 years రేచల్ కోసం కష్టపడ్డాడు. కష్టపడిన తర్వాత తను ఇంకా 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 చాలా సంవత్సరాలు కష్టపడి తర్వాత ఫైనల్గా తను ఏదైతే తన వైఫ్గా యాక్సెప్ట్ తీసుకోవాలనుకున్నా అదంతా రీచ్. సో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రస్తుత పరిస్థితుల్లో మనుషులకి ఈరోజు ప్రార్థన చేసి రేపటికి అన్నీ అయిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో అలాగే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వెంటనే ప్రాఫిట్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ రోజు నేను దేవుడికి కానుక ఇచ్చాను, రేపటికి అన్ని మెరికల్స్ సరిపోయి నా అప్పులన్నీ తీరిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో కానీ దేవుడికి మన పేషెన్స్ నేర్పించడం కోసం కూడా కొన్నిసార్లు లేట్ అవుతుంది. సో పేషెన్స్ ఈజ్ సో ఇంపార్టెంట్. నెక్స్ట్, పేషెన్స్గా ఉన్నాము, దేవుడికి ఇవ్వాల్సిన కానుకలు ఇచ్చాము, ఇవన్నీ చేసినా కానీ కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాం మనం. దానికి చాలా రీజన్స్ ఉంటాయి. అలాగ అయినప్పుడు అలా వైఫల్యాల్లో ఎప్పుడు కూడా కుంగిపోకూడదు. సో ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడు మనకిచ్చే బలము, శక్తి, దేవుడికి ఇవ్వాల్సిన బలము, దేవుడికి ఇవ్వాల్సిన సమయము, దేవుడికి ఇవ్వాల్సిన కానుకలు ఇవ్వడం మన బాధ్యత. నాకేం రాలేదు, అయిపోయింది కాబట్టి నేనేం చేయను, దేవుడిని వదిలేస్తాను, దేవుడు నాకు అవసరం లేదు, నేను ఎంత ప్రార్థన చేసినా నాకు ఏ విధమైన మార్పు లేదు, చివరికి నేను నష్టాలు అయిపోతున్నాయి అని కృంగిపోకుండా దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవుడికి ఇవ్వాల్సిన శక్తిని, దేవుడికి ఇవ్వాల్సిన కానుకలు ఏదైతే దేవుడు నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది చేస్తూ మొదటిగా అన్ని పరిస్థితుల్లో దేవుడికి మొదటి స్థానం ఇచ్చి ఉన్నప్పుడు దేవుడు మనల్ని మళ్ళీ తిరిగి లేపడానికి సహాయం చేస్తారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు.
బి డే అనే వ్యక్తి 1976లో తన ఆస్తిని దాదాపుగా కోల్పోయాడు, పోగొట్టుకున్నాడు. ఎంత పోగొట్టుకున్నా గానీ తను ఏదైతే తన హార్ట్ లో ప్రామిస్ చేసుకున్నాడో, దేవుడికి ఇవ్వాల్సిన కానుక ఏదైతే ప్రామిస్ చేసుకున్నాడో అది మాత్రం మానకుండా ఉమ్, అది ఇస్తూనే ఉన్నాడు. తనకు నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అప్పులైపోయినా దేవుడికి ఇవ్వవలసింది మాత్రం ఆపలేదు. ఆపకుండా ఉండేసరికి తగిన కాలంలో దేవుడు మళ్ళీ ఆ వ్యక్తిని హెచ్చించి మంచి పొజిషన్ లోకి వెళ్ళిపోయి ఒక 300 ఇన్స్ ని, అంటే హోటల్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి మళ్ళీ దేవుడు అతనికి హెల్ప్ చేశారు. సో ఎప్పుడైనా మనం ఫెయిల్యూర్ అయినప్పుడు, ఎప్పుడైనా మనం బాధలు పడినప్పుడు, ఎప్పుడైనా దేవుడికి మనం విరోధంగా అయిపోకుండా దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగిలించకుండా, దేవుడికి ఇవ్వాల్సిన మన శక్తి సామర్థ్యాలను దేవుడి కోసం వెచ్చిస్తూ, ఆయనకి ఇవ్వాల్సిన కానుకలను సమర్పించుకుంటూ దేవుడిలో ముందుకు సాగడమే మన బాధ్యత. అంతేగాని దేవుడికి మన మన బ్యాక్ ని చూపించకుండా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే పుట్ యువర్ మనీ వే యూ వాంట్ యువర్ హార్ట్ టు బి. అంటే నీ హృదయం ఎక్కడ ఉంటుందో అక్కడే నీ ధనం ఉంటుంది అనేది నీ ఆ వాక్యంలో ఉంది. నీ ధనము ఎక్కడ ఉంటుందో అక్కడనే నీ హృదయం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, వివేకంతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమించవాలి. అంటే నీ హార్ట్ ని మొదటగా దేవుడి మీద పెట్టి అలాగే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమింపు. అంటే మన మనీ ఎక్కడ పెడుతున్నాం, వేటి మీద మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. అంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అంటే, సో మన చుట్టూ చాలా మంది పీపుల్ ఉన్నారు, అబాండన్ పీపుల్, లేకపోతే ఆర్ఫన్ పీపుల్ ఉన్నారు, ఆర్ఫన్ చిల్డ్రన్ ఉన్నారు. వాళ్ళందరి పట్ల మనం ప్రేమ కలిగి వారి మీద మనం డబ్బులు లేదా మన టైంని ఇన్వెస్ట్ చేసినప్పుడు దేవుడు మనల్ని ఒక ఆశీర్వాదకరంగా వారి జీవితాల్లో మనల్ని ఉంచుతారు. సో అందుకని నీ హృదయం ఎక్కడ ఉంటుందో అక్కడే నీ ధనము ఇన్వెస్ట్ చేయాలి. అంటే నీవు ఏది ఎక్కడ నీ హృదయం, అంటే ఎవరి పట్ల నువ్వు అట్రాక్ట్ అవుతావో, ఈ ఈ ఓల్డ్ పీపుల్ కి నేను సహాయం చేయాలనుకుంటున్నాను, లేకపోతే ఈ ఆర్ఫనేజ్ పిల్లలకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే అబాండన్ పీపుల్ కి హెల్ప్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే ఇంక వేరే వేరే అవసరతల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను అని నీ మనసులో ఏది అనిపిస్తే అక్కడ మనం మనీ ఇన్వెస్ట్ చేయాలి. సో దాన్ని దేవుడు ఆనర్ చేసి మనకి నూరంతర ఫలితాన్ని, బ్లెస్సింగ్స్ ని ఇస్తారు. నెక్స్ట్ రిజాయిస్ అంటే అందరికి తెలుసు, సంతోషించాలి. ఎప్పుడు సంతోషించాలి? మనం అందరం మన చుట్టూ మంచిగా అన్ని జరిగిపోతున్నప్పుడు సంతోషిస్తాం, అది నార్మలే. అయితే పౌలు గారు ఏం చెప్పారంటే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించు, మరలా చెప్పుదును ఆనందించుడు అన్నారు. ఎప్పుడు చెప్పారు? ఫిలిప్పి 4:4 అది ఉంటుంది. ఎప్పుడు చెప్పారు? వాళ్ళు ఒక జైల్లో ఉన్నప్పుడు ఈ మాటలు చెప్తున్నారు. సో ఎవరన్నా కానీ కష్టాల్లో ఉన్నప్పుడు సంతోషించడం అనేది అది మానవులుగా మనకు అసాధ్యం, అది కష్టమే. వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటూ కూర్చుంటాం తప్ప నీ వల్లే ఇది జరిగింది, నీ వల్లే నేను ఈ పరిస్థితికి వచ్చాను అని ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేస్తూ వారిని తిట్టుకుంటూ చివరికి దేవుడిని కూడా తిట్టుకుంటూ ఉంటాను తప్ప కష్టాల్లో ఆనందించడం అనేది చాలా కష్టం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా, ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ సంతోషంగా దేవునిలో ఆనందిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ కష్టాలు దాటిపోవడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. ఎలాంటి బ్యాడ్ సిచ్యుయేషన్, ఎలాంటి ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉన్నప్పటికీ అది మన మొహంలో కనిపించకూడదు. కేవలం దేవుని సంతోషమే మన మొహంలో కనిపించాలి. నెక్స్ట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్. ఇవన్నీ చేసిన తర్వాత మన రిజల్ట్స్ ఇప్పుడు దేవుడికి నువ్వు ఒక కానుక ఇచ్చావు, ఇచ్చేసాను ఏమైందిలే పర్వాలేదులే, ఇస్తే చెడులే అతలేదు
అయితే అవుతుంది లేకపోతే లేదు అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ మనం ఒక సీడ్, ఒక ఫార్మర్ ఏం చేస్తాడు, తను ప్లౌ చేసి సీడ్స్ వేసి అయిన తర్వాత ఈ పంట వస్తే వస్తుంది లేకపోతే లేదు అని అనుకోరు. డెఫినెట్గా నేను ఈ పంటని రీప్ చేస్తాను, ఈ పంటని నేను కోసుకుంటాను, ఈ పంటని నేను అనుభవిస్తాను అని డెఫినెట్ ఎక్స్పెక్టేషన్తో ఉంటారు. అలాగే మన దేవుళ్ళో మనం ఏ పని చేసినప్పటికీ, దేవుడి కోసం ఏం పని చేసినప్పటికీ, దేవుడికి సమయాన్ని ఇచ్చినప్పుడు, దేవుని కోసం ఒక సీడ్ని మనం ఇచ్చినప్పుడు వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయాలి. సో దేవుడు ఇచ్చే రిజల్ట్స్ కోసం మనం ఎక్స్పెక్ట్ చేయాలి, కానీ మనుషులు ఇచ్చే ఫలితాల కోసం మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో దేవుడి మీదే మన ఫెయిత్ని పెట్టి ముందుకు వెళ్ళాలి. అయితే ఇవన్నీ అయిన తర్వాత ఎప్పుడు కూడా ఈ ప్రొసీజర్లో, ఈ జర్నీ అంతట్లో మనం సీడ్ వేస్తాము, మనకి ఫైనాన్షియల్గా ఒక గ్రోత్ ఉంటుంది, మంచిగా దేవుళ్ళో ఎదుగుతూ ఉంటాము. అన్నీ చేసినప్పుడు ఎవరికి మహిమ ఇవ్వాలంటే, ఇగో నేను కష్టపడ్డాను, నెక్స్ట్ స్లైడ్, నేను కష్టపడ్డాను, నా వల్లే ఇది జరిగింది, నేను ఇంత నాలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి అని కాకుండా, ఎప్పుడు కూడా ప్రతి విషయాలు, అన్ని విషయాల్లో మనల్ని మనం గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ దేవుడికి ఇవ్వాల్సిన మహిమను మనం ఇవ్వవలసి ఉంటుంది. అప్పుడే మన ఈ జర్నీ అంతా ఒక పీస్ఫుల్గా ఒక ప్రశాంతమైన పరిస్థితుల్లో కంప్లీట్ అవుతుంది. సో ఒక జిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఈ ఇచ్చిన హ్యాండ్అవుట్లో నుంచి మనం ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడాలి. ఎలాంటి పరిస్థితులున్నా దేవుని మీదే ఆధారపడాలి. దేవుడి నుంచే మనం సరైన గైడ్లైన్స్ తీసుకోవాలి. అదేవిధంగా దేవుడికి ఇవ్వాల్సిన టైంని, దేవుడికి ఇవ్వాల్సిన శక్తి సామర్థ్యాలను, దేవుడికి ఇవ్వాల్సిన సీడ్ని అంటే మన కానుకలను ఇవ్వవలసిన బద్దులమై ఉన్నాము. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అక్క, చాలా బాగా చెప్పారు. మా అందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి క్లాస్లోకి వెళ్ళే ముందు మర్సీ ప్రశాంతి గారు ఒక్క పల్లవి వచనం పాడితే క్లాస్లోకి వెళ్దామండి. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్లారండి. ప్రియుడా నీ ప్రేమ పాదము చేరితి, నెమ్మది నెమ్మది ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా, ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా నీ శక్తి కార్యము తలంచి తలంచి ఉల్లము పొంగినయ్యా, మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా, మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా, మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా, మంచివాడా మహోన్నతుడా ఆరాధనా
ఆరాధన. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. రక్తము చిందించి సాక్షిగా నందు నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథా, ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాథా, ఆరాధనా ఆరాధనా. ప్రైజ్ గాడ్ అండి. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడ ప్రభువా, మీకు స్తోత్రములు నాయన. మీ యొక్క పరిశుద్ధాత్మ కదిలింపు నాయన, మరి మీ సన్నిధి, మీ యొక్క అభిషేకము నాయన, మీ యొక్క తండ్రి నింపుదల తాజాగా మాకు అనుగ్రహించండి. మేము ఇప్పుడు మీ యొక్క వాక్యమును ప్రభు ధ్యానం చేసిందిగా మీ కృప దయచేయమని సహాయం చేయమని కనుకరించమని యేసు నామములో ప్రార్థించి నడిపించడం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. మరి మనము స్టార్ట్ చేయడానికి ముందు ఒక వాక్య భాగం చదువుతున్నామండి. 1వ కొరింథీయులకు రాసిన మనకి ఇది ఒక మంచి మూల వాక్యం లాగా అన్నమాట మన ఈ అకాడమీ మొత్తానికి. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. జగదుత్పత్తికి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తము ఆర్డైన్ చేశాడని, ఇంగ్లీష్ లో ఆర్డినేషన్ అంటాం కదా, ఆర్డైన్ చేశాడట ఈ యొక్క జ్ఞానాన్ని, విజ్డమ్. థ్యాంక్ గాడ్, ప్రైజ్ గాడ్. మరి ఈరోజు మన క్లాస్లోకి వెళ్దామండి. వర్డ్ స్టడీ ఫాలసీస్. కొద్దిగా స్పీడ్ గా నేను చెప్తాను, మీకు వీడియో కూడా పెడతాను కాబట్టి ఎక్కడైనా మీకు తిరిగి వినాలనుకుంటే వీడియోలో నుంచి వినొచ్చండి. అయితే ఫాలసీ అనే దాని మాటకు అర్థం ఏంటంటే అపోహ, భ్రమ, ఒక తప్పిదము. ఒక వాదనలో పాయింట్ ఉందని అనుకోవడం, అదనమాట అర్థం. వర్డ్ స్టడీ ఫాలసీ. మనము మన క్లాసు హెర్మెన్యూటిక్స్ క్లాస్ లో ఉన్నాం. ఈ యొక్క క్లాసు దేవుని చిత్తం అయితే జూలై 2వ తారీఖు కల్లా మనం ఫినిష్ చేద్దాం అనుకున్నాం. ఈ యొక్క సబ్జెక్ట్ హెర్మెన్యూటిక్స్ సబ్జెక్ట్ లో 2 టెక్స్ట్ బుక్స్ మనం వాడుకుంటున్నాం. ఒకటి హెర్మెన్యూటిక్స్, రెండోది ఎక్సజెటికల్ ఫాలసీ. ఈ ఎక్సజెటికల్ ఫాలసీస్ లో ఇంట్రడక్షన్ మనం కవర్ చేసుకున్నాం గడిచిన క్లాసెస్ లో. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ అంటే సెకండ్ చాప్టర్ అనుకోవచ్చు, అది ఇంట్రడక్షన్ ఫస్ట్ చాప్టర్. ఈ సెకండ్ చాప్టర్ లోని లేదా ఇంట్రడక్షన్ అయిన తర్వాత చాప్టర్, దాని పేరు వర్డ్ స్టడీ ఫాలసీస్. అంటే మాట, బైబిల్లో ప్రతి మాట ఉంటుంది కదా, ఆ మాటలు అసలు దాన్ని ఎలాగా అర్థం చేసుకునేటప్పుడు జరిగే పొరపాట్లు, అపోహలు, దాని తప్పిదాలు కొన్ని ఈ యొక్క టెక్స్ట్ బుక్ లో మనం తెలుసుకుంటాం. ఇక్కడ మాటలు అనేవి ఒక వాహనాలు లాంటివి. అవి మనం ఆలోచించడానికి ఉపయోగపడతాయి. వర్డ్స్, దే ఆర్ లైక్ వెహికల్స్, దే ఎనేబుల్ us టు థింక్. మరి మాటలు అనేవి మరి దేవుని సేవకుడి యొక్క ప్రాథమిక టూల్స్, పరికరాలు. మాటలు దేవుని సేవకుని ప్రాథమిక పరికరాలు. మరి తను అధ్యయనం చేసిన ఎవరికైనా తన స్టడీస్ ని వివరించడానికి మాటలే వాడుకుంటాడు. మరి ఒక దేవుని సేవకుడు ఏమన్నాడంటే, ఫిలాలజీ అంటే సాహిత్యాన్ని చదివే చదువుని ఫిలాలజీ అంటారు. ఈ సాహిత్యాన్ని చదివే ఈ చదువు అనే సూది బెజ్జంలో నుంచి ఈ యొక్క థియలాజికల్ క్యామెల్, ఈ ఒంటె, ఎలాంటి ఒంటె అంటే ఏంటిది?
ఈ థియాలజీ అనే ఒక ఒంటె మొత్తం కూడా ఈ మాటలు అనే సూది బెజ్జంలో నుంచి ప్రవేశించాలంట. ఎక్కడికి? థియాలజీ అనే పరలోకానికి. అలాగని చెప్పి అన్నాడంట. అంటే మాటల గురించి అవి ఎంత ముఖ్యమైనవో, అవి మనం ఆలోచించడానికి ఉపయోగపడే ఒక వాహనాలు మాటలని. దేవునికి స్తోత్రం కలిగిందా. ఇప్పుడు ద రూట్ ఫ్యాలసీ, మొట్టమొదట ఒక పాయింట్ అంటే ఫ్యాలసీ అంటే ఒక భ్రమ లేకపోతే ఒక తప్పిదం. అదేంటంటే ప్రతి మాటకి దాని రూట్ మీనింగ్, మూల మాట మనం వెతుకుతా ఉంటాం. ఈ యొక్క పొరపాటు, ఈ యొక్క అపోహ ఏంటంటే ఎవ్రీ వర్డ్ హ్యాస్ ఎ మీనింగ్ విత్ షేప్ ఆర్ కాంపోనెంట్స్. ఆ మాటకి సంబంధించిన అసలు ఆ మాట ఎలా ఉద్భవించింది, దాని యొక్క పరిస్థితులు, తీరుతెన్నులు, దాని మూలంలో దాని అర్థం ఉంది అని అనుకోవడం అనేది ఒక భ్రమ. అది ఎట్లాగో మనం చూద్దాం. ఈ ఉదాహరణలు చూస్తే గానీ మనకి అర్థం అవ్వదు. ఇక్కడ ఒక మాట మనం చూస్తాం కదా, అపోస్తలోస్ లేదా అపోస్తలోస్ అంటే అపోస్తలుడు అని. దాని యొక్క మరి యొక్క క్రియాపదము అపోస్తల్లో అన్నమాట. ఐ సెండ్, నేను పంపుతున్నాను. ఈ రెండు మాటల్లో నుంచి ఒక అర్థం, అపోస్తలుడు అన్న మాటకి ఒక అర్థం, మూల అర్థం సర్వసాధారణంగా మనం ఏం వింటామంటే ద వన్ హూ ఈజ్ సెంట్, పంపబడిన వాడు అని మనం వింటాం. దయచేసి కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి వినవలసిందిగా నేను వినయంగా మనవి చేస్తా ఉన్నానండి. పంపబడిన వాడు, ద వన్ హూ ఈజ్ సెంట్, అపోస్తలుడు అనగా పంపబడిన వాడు అని మనం సర్వసాధారణంగా వింటుంటాం. నేను కూడా చాలాసార్లు విన్నాను. అయితే క్రొత్త నిబంధన సహజంగా దీని గురించి ఏం మాట్లాడుతుందంటే, పంపబడిన వాడు అన్న దానికంటే కూడా మెసెంజర్, వార్తాహరుడు. పంపబడిన వాడికి మెసెంజర్ కి డిఫరెన్స్ ఉంటుంది. పంపబడిన వాడు మామూలుగా దేనికైనా పంపబడచ్చు, కానీ మెసెంజర్ ఒక మెసేజ్ తోటి పంపబడతాడు. పంపబడిన వాడిని ఒక ప్రతినిధిగా ఉంటాడు. ఎవరైతే పంపుతారో వాళ్ళకి ప్రతినిధిగా ఈ మెసెంజర్ ఉంటాడు. కనుక పంపబడిన వాడు అన్నది ఆ యొక్క పదానికి మూలార్థమేమో కానీ నిజానికి దాని అర్థం ఒక మెసేజ్ తో వెళ్ళేవాడు. చాలా మంది వెళ్తుంటారు, దేవుని సేవకులుగా సమర్పించుకుంటారు సొంతంగా కూడా. కొంతమంది దేవుడు పంపకపోయినా కూడా, కానీ దేవుడు పంపినప్పుడు ఒక మెసేజ్ తో పంపుతాడు. అది ఈ యొక్క అపోస్తలుడు అన్న మాటకి అర్థం. పంపబడిన వాడు కాదు, మెసెంజర్ అని క్రొత్త నిబంధనలో అర్థం. ఓకే, నెక్స్ట్ స్లైడ్ వెళ్దాం. సో అపోజల్ అంటే నాట్ జస్ట్ సెంట్ అవుట్ మ్యాన్, బట్ సెంట్ విత్ అ మెసేజ్. ఇదనమాట అర్థం. కేవలం పంపబడిన వాడు కాదు, కానీ ఒక సందేశం, ఒక మెసేజ్ తోటి పంపబడిన వాడు అని అర్థం. కనుక మామూలుగా చూస్తే అపోస్తలుడు అన్న మాట మూల మాటకి పంపబడిన వాడు అని అవ్వచ్చేమో, కానీ ఆ మూల పదాలకు అర్థం వెతుక్కుంటే మనకి సరైన అర్థం దొరకదు అని ఈ యొక్క ఫాలసీ అన్నమాట, ఈ యొక్క అపోహ. ప్రతి పదానికి మూల అర్థం చూసుకుంటే మనకి కరెక్ట్ గా దొరుకుతుంది అని. అది ఒక అపోహ. ఆ ట్రాప్ లో మనం పడకూడదు మనం వాక్యం చదివినప్పుడు అని మనం హెచ్చరించబడతా ఉన్నాం. ఇంకొక మాట చూద్దాం. ఇక్కడ ఒక మాట మోనోజెనైస్ అన్న మాటకి ఓన్లీ బిగాటెన్ అని. ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం దాంట్లో ఉంటుంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన యొక్క అద్వితీయ కుమారుడు, ఓన్లీ బిగాటెన్ ఇంగ్లీష్ లో. ఈ యొక్క మాట ఓన్లీ బిగాటెన్ అన్న మాట మనము దాని మూల పదం చూస్తే ఆ మాటని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనంలో కూడా రాశాడు, వాడాడు. ఏ సందర్భంలో వాడాడంటే అబ్రహాము తనకున్న కుమారుల గురించి. అబ్రహాము ఇస్సాకుని కనినప్పుడు
లేకపోతే అబ్రహాంకి ఇస్సాకు కుమారుడు అనినప్పుడు కూడా ఇదే పదం వాడారు. కనుక మనం ఈ యొక్క మూల పదాలను ఎత్తుక్కుంటూ ఉంటే దేవుడికి యేసు ప్రభు వారు ఒక్కడే కొడుకు. అంటే ఇంగ్లీష్ లో ఏముంటదంటే NIVలో 1 and only సన్ అని ఉంటుంది. మరొక వర్షన్ లో ఓన్లీ బిగాటెన్ అని, తెలుగులో అద్వితీయ కుమారుడని. ఈ యొక్క తర్జుమా చేసే వాళ్ళు, బైబిల్ రచన చేసిన వాళ్ళు, బైబిల్ రాసిన వాళ్ళు నానా కష్టాలు పడి ఆ పదవిని అక్కడున్న పరిస్థితి, అక్కడున్న అర్థాన్ని వ్యక్తీకరించడానికి కుస్తీ పడి రకరకాలుగా రాశారు. అంతేగాని మనం ఆ మూల పదాన్ని ఎత్తుక్కుంటూ కూర్చుంటే అదే మూల పదం అబ్రహాము కూడా వాడాడు. అబ్రహాము ఇస్సాకుని కుమారుడిగా ఉన్న సందర్భంలో. కానీ అబ్రహాంకి మిగతా కుమారులు కూడా ఉన్నారు. కనుక ఈ యొక్క అద్వితీయ కుమారుడు ఓన్లీ బిగాటెన్ సన్ ఉన్నప్పుడు ఆ పదాన్ని మనం మూల పదంగా చూసుకొని దాన్ని వెతుక్కుంటా ఉంటే ఆ పద్ధతి అనేది మనకి పరిపూర్ణ భావాన్ని, పరిపూర్ణ అర్థాన్ని ఇవ్వలేదు. రూట్ వర్డ్ ని, మూల పదం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామంటే మనము అది సరిపోదు మన వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవడానికి. మరి ఏం చేయాలన్నది కూడా మనం చూడబోతున్నాం అండి నెక్స్ట్ స్లైడ్ లో. ఇక్కడ ఇంకొకటి ఎగ్జాంపుల్ 1 కొరింథీ 4:1 ఒకసారి చూద్దామండి. 1 కొరింథీ 4:1 ఈలాగున క్రీస్తు సేవకులమనియు, సేవకులు అన్న మాటకి అక్కడ మూల పదం చూసుకుంటే రకరకాల బోధలు ఈ రోజుల్లో చాలా ఉన్నాయి. అది దాని మూల పదం ఎట్లా కొట్ట దాని అర్థం కొంతమంది ప్రయాసపడి లాగి ఎలాంటి అర్థం మూల పదానికి ఉందని చెప్తున్నారంటే, మరి ప్రాచీన కాలంలో ఉన్న యుద్ధ నౌకలకి, వార్ కైండ్ ఆఫ్ షిప్స్, వాటికి మరి ఇంజిన్స్ ఉండవు కదా, క్రింద భాగంలో ఈ ఏమంటారు రోవర్స్ ఉంటారు. అంటే ఈ యొక్క పడవ నడిపే వాళ్ళు తెడ్లు అలాగా ఇట్లా వాళ్ళు వాటర్ ని ఆ యొక్క వుడెన్ స్టిక్స్ తోటి అంటా ఉండే వాళ్ళు ఉంటారు అన్నమాట. కింది భాగంలో ఉంటారు. మీరు బెన్హర్ సినిమా చూసినట్లయితే అక్కడ భలే ఉంటది ఆ సీన్. రోవర్స్ అంటారు వాళ్ళని చాలా మంది ఆల్మోస్ట్ ఒక బానిసల్ టైప్ అన్నమాట. వాళ్ళు షిప్ కింద భాగంలో రో చేస్తుంటారు, పడవని తెడ్లు వేసి నడుపుతా ఉంటారు. అలాంటి మూల పదం అర్థం అని చెప్పేసి చాలా మంది బోధిస్తూ ఉంటారు. కానీ అది కరెక్ట్. మరి ఏంటి కరెక్ట్ అంటే, హైపరేటస్ అనే మాటకి క్రొత్త నిబంధనలు సేవకుడు అని అర్థం. సేవకుడు అంటేనే తెలిసిపోతుంది కదా, అంతేగాని షిప్పుల్లో కిందన అత్యంత అల్పుడు అంత అవసరం లేదు. సేవకుడు అంతే. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసుకుంటున్నాం. ఇప్పుడు మనం రూట్ ఫ్యాలసీ అంటే మాట యొక్క మూల పదాన్ని ఎత్తుక్కొని దాంట్లో నుంచి అర్థాన్ని, ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం అనేది అంత మంచి పద్ధతి కాదు అని మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఉదాహరణకి అగాపే, ఫిలియో అన్న విషయాలు. ఇక్కడ అగాపేయో అన్న మాట టు లవ్, ప్రేమించటం. టు లవ్ అన్నది చాలా రేంజ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, అంటే రకరకాలు ఉన్నాయి అగాపేయో అన్నది. అలాగే ఫిలియో కూడా చాలా రేంజెస్ ఉన్నాయి. ఒకసారి రామచంద్రన్ అన్న, ఆయన పూర్తి పేరు నాకు జ్ఞాపకం రావట్లేదు, ఆయన యూత్ మీటింగ్ లో Q&A జరుగుతా ఉంది, క్వశ్చన్స్ వేయచ్చు, చాలా పెద్ద గ్యాదరింగే ఉంది. ఒక యవనస్తుడు లేచి, సార్ నేను ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా ఒక విశ్వాసిగా అని అడిగాడు. చాలా కాలం అవుతుంది, ఒక 20 years పైనే వచ్చింది. అప్పుడు ఆయన ఏం చెప్తాడా అని ఆ హాల్ అంతా కూడా పిన్ డ్రాప్ సైలెన్స్. ఆయన అప్పుడు ఏం చెప్పాడంటే, బాబు 14 రకాల ప్రేమలు ఉన్నాయి, వీటిలో ఏ ప్రేమ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని అడిగాడు. అసలు నిజానికి అన్ని ఉన్నాయని ఎవరికి తెలియదు, అక్కడ చాలా మందికి తెలియదు, మాకు కూడా తెలియదు. సో అగాపే అన్న టు లవ్ అన్నది ఒక రేంజ్ ఆఫ్ మీనింగ్స్ ఉన్నాయి. ఫిలియో అక్కడ టు లవ్ అన్నది కూడా రేంజ్ ఆఫ్ మీనింగ్స్ ఉన్నాయి. ఇవి రెండు ఈ సేమ్ కాదు, కానీ అప్పుడప్పుడు ఓవర్ ల్యాప్ అవుతా ఉంటాయి. కనుక ఓవర్ ల్యాప్ అయినప్పుడు అంటే
పేతురు నువ్వు నన్ను ప్రేమించుతున్నావా అని 3 times అక్కడ ఓవర్లాప్ అవుతా ఉంది. అలాంటి టైంలో దాని రూట్ మీనింగ్ మనం చూసుకున్నామంటే పప్పులో కాలేసినట్లే, ఒక మాటలో చెప్పాలంటే. దాని మూల పదం ఊరికే అర్థం పట్టుకుందాం చూసుకుంటే అసలైన అర్థం మనం సంపాదించుకోలేం, మనం పట్టుకోలేం. ఉదాహరణకి ఈ అగాపే అన్నది మనం చాలా దైవికమైన ప్రేమగా, చాలా గౌరవంగా చూస్తాం ఆ మాటని. కానీ ఎందుకు గౌరవంగా చూస్తామంటే దాని మూల పదము మనకి ఎవరో ద్వారా మన చెవిలో పడింది, అది దైవిక ప్రేమ అగాపే అని. కానీ ఆశ్చర్యం ఏంటంటే 2 సమూయేలు 13:15 మనం చూస్తే అక్కడ అమ్నోను తన హాఫ్ సిస్టర్ ని రేప్ చేస్తాడు. అమ్నోను తనకి సిస్టర్ వర్క్ అయిన ఆమెని ఒకలాంటి ప్రేమ కలిగి ఉంటాడు. ఆ ప్రేమకు కూడా ఇదే అగాపే అన్న మాట వాడారు బైబిల్లో. ఇంకా చెప్పాలంటే 2 తిమోతి 4:10 దేమ కూడా పౌలుని అందరూ విడిచిపెట్టారు. దేమ ఈ లోకమును ఈ లోకమును ప్రేమించి పౌలుని విడిచిపెట్టాడని. ఒకసారి ఆ మాట చదువుకుందామండి. 2 తిమోతి 4:10 నేను చదువుతానండి. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. ఈ స్నేహించి అన్న మాటకి అక్కడ అగాపేయో అన్న మాట వాడారు, అగాపేయో. ఇప్పుడు మనము మరి ఈ మూల పదం ప్రేమ అగాపే అన్న మూల పదం చూసుకుంటే ఈ అర్థం ఇంకో చోట వేరే సందర్భాల్లో కూడా వాడారు. మరి అసలేంటి, ఎట్లాగా? మరి మనం షాక్ అవుతుంది కదా. అమ్నోను అనే ఆ యొక్క దావీదు ఒక కుమారుడు, మరి తనకి సిస్టర్ వర్స్ అయ్యే దావీదు ఒక భార్య కుమారుడు అమ్నోను, ఇంకొక భార్య కుమార్తె తామర్. మరి తనని ప్రేమించాడని ఉంటది. ఆ ప్రేమను వివరించిన ఆ మాట అగాపేను. వాట్ ఈస్ షాకింగ్ న్యూస్ కదా. రూట్ వర్డ్స్, మన మూల అర్థాలు మనం కానీ పట్టుకొని దాని నుంచి ఆ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే ఇది ఎంత అపోహ. కనుక ఇప్పుడు ఏం చేయాలి? అయితే ఇక్కడ మీనింగ్ ఈజ్ నాట్ ఎ పొజిషన్ ఆఫ్ ఎ వర్డ్. ఒక మాట ఉందనుకోండి, ఒక పదము. ఇప్పుడు ప్రేమ అనే మాట చూసుకున్నాం, దానిలో ఆ మాటలో అంతర్భాగంగా భావం అంతా, అర్థం అంతా ఉండదంట. మరి దేంట్లో ఉంటుందంటే ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే యాక్చువల్లీ ఆ యొక్క మీనింగ్ అనేది ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ రిలేషన్స్ ఫర్ విచ్ వర్బల్ సింబల్ ఈజ్ ఎ సైన్. ప్రేమ అనేది ఒక సెట్ ఆఫ్ రిలేషన్స్ కి ఆ పదము ఒక చిహ్నం. ఆ పదం వెనక ఒక సెట్ ఉంది, ఒక సెట్ ఆఫ్ రిలేషన్స్. ఆ యొక్క ముందు మాటలకి, ఆ వెనక మాటలకి, ఆ యొక్క వాక్యానికి, ఆ పారాగ్రాఫ్ అంతటికి ఒక సంబంధం కలిగి ఉన్న ఒక సెట్ ఆఫ్ రిలేషన్స్, కొన్ని సంబంధాలు ఉన్నాయి ఆ పదానికి. ఆ పదం ఎక్కడైతే ఏ వాక్యంలో ఉందో ఆ యొక్క పదము, ఉదాహరణకి ప్రేమ అనే పదం బైబిల్లో ఏ వాక్యంలో ఉందో ఆ వాక్యము, ఆ పదం అంట ఆ వాక్యంతో ఒక సంబంధాలు ఉన్నాయి. ఆ వాక్యానికి ముందు మాటలకి, ఆ వాక్యం తర్వాత మాటలకి సెట్ ఆఫ్ రిలేషన్స్ ఉన్నాయంట. ఆ ప్రేమ అనే మాటకి ఆ యొక్క భాగమంతా, ఆ పోర్షన్ అంతటికి కూడా ఆ ప్రేమ అనే మాట వెనుక, ఆ మాటకును ఆ యొక్క ఆ హోల్ పోర్షన్ కి, ఆ హోల్ భాగానికి సెట్ ఆఫ్ రిలేషన్స్ ఉన్నాయి. ఆ సెట్ ఆఫ్ రిలేషన్సే దాని యొక్క అర్థం. ఆ సెట్ ఆఫ్ రిలేషన్స్ కి, ఆ యొక్క సంబంధాల యొక్క మొత్తం గుంపుకి ఒక గుర్తు ఆ పదం అన్నమాట. హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ వండర్ కదండి ఈ యొక్క మాట మనకు తెలియటం. సత్యము మనకు తెలిసినప్పుడు మనం స్వతంత్రం అవుతామండి. ఇప్పుడు మనం బైబిల్ చదువుతున్నప్పుడు భలే బాగుంటుంది. సో కనుక ప్రతి మాటకి మూల రూట్ వర్డ్ కనుక్కొని దాన్ని అర్థం చేసుకొని, దాన్ని బేస్ చేసుకుని అర్థం చేసుకోవడం చాలా పొరపాటు అయిపోతుంది. కనుక ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మాటకి రూట్ వర్డ్
మనం ఇప్పుడు అగాపే అన్న మాట చూసాం. తర్వాత ఇంతకు ముందు స్లైడ్ లోని సర్వెంట్, సేవకుడు అన్న మాట చూసాం. వీటి యొక్క మూల పదాల అర్థాలు కాకుండా ఎక్కడైతే ఆ పదం ఉందో, ఏ వాక్యంలో ఉందో, ఏ సెంటెన్స్ లో ఉందో, ఆ సెంటెన్స్ తో ఆ వాక్యంలో ఉన్న ఆ యొక్క పదంలో, ఆ పదము కేవలం ఒక చిహ్నం. దేనికి చిహ్నం? ఒక సంబంధాలు ఉన్నాయి ఆ పదంకిను ఆ యొక్క మిగిలిన ఆ యొక్క పారాగ్రాఫ్ కి, ఆ యొక్క సెంటెన్స్ కి, ఆ యొక్క చాప్టర్ అంతటికి, ఆ ఫ్లోకి, ఆ ప్రవాహానికి, ఆ యొక్క సెట్ ఆఫ్ రిలేషన్స్, సంబంధాల యొక్క కలయికకి ఒక చిహ్నం ఆ యొక్క పదం. అలా మనం చూడాలన్నమాట. ఓకే, ముందుకెళ్దామండి. సెమాంటిక్ యానక్రానిజం అంటే ఈ మాటలకి మనం ఏం భయపడిన అవసరం లేదండి. సెమాంటిక్ అంటే భాషపరమైంది. యానక్రానిజం అంటే యానా అంటే యాంటీ, క్రానిజం అంటే క్రానికల్స్, ఒకలాంటి చరిత్ర ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తుంది కదా, దానికి భిన్నమైందిగా భాష ఒక ఫ్యాలసీ ఇది. ఇదేం చేస్తుందంటే లేటర్ యూజ్ ఆఫ్ వర్డ్ రెడ్ బ్యాక్ ఇంటూ ఎర్లియర్ లిటరేచర్. ఈ యొక్క పొరపాటు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఫ్యాలసీస్ అన్ని కూడా, ఈ యొక్క అపోహలన్నీ కూడా ఎగ్జాంపుల్ చూస్తే చాలు మనకు గుర్తుండిపోతుంది. నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఇప్పుడు బిషప్ అన్న మాట కొత్త నిబంధన రాసిన గ్రంథకర్తలు, రచయితలు వాళ్ళు రాసిన అర్థం అనేది అలా ఉంచితే, ఆ యొక్క తర్వాత గ్రీక్ ఎర్లీ చర్చ్ ఫాదర్స్, ఆ యొక్క అపోస్తుల తర్వాత వారిని చర్చ్ ఫాదర్స్ అన్నారు. అపోస్తుల తర్వాత నాయకులు. ఫర్ ఎగ్జాంపుల్ పాలికార్ప్ ఉన్నాడు. పాలికార్ప్ హతసాక్షి అయ్యాడే మనకు తెలుసు. ఈ పాలికార్ప్ తరాలు వారిని చర్చ్ ఫాదర్స్ అంటారు. వీరు ఈ యొక్క బిషప్ అనే మాటని, ఎపిస్కోపోస్, బిషప్ అనే మాటని ఒక అర్థంతో వాడారు. నిజానికి బైబిల్ రాసిన కొత్త నిబంధన రచయితలకి ఈ పాలికార్ప్ లాంటి వాళ్ళు బిషప్ అన్న మాటకి ఏ అర్థంతో వాడారో ఈ క్రొత్త నిబంధన రచయితలకి అసలు తెలియదు. అది ఈ బిషప్ అన్న మాట ఈ యొక్క చర్చ్ ఫాదర్స్ ఏ అర్థంతో వాడారంటే, ఒక సంఘ నాయకుడు, ఆ లోకల్ గా చాలా సంఘాలని పర్యవేక్షిస్తున్న ఒక సంఘ నాయకుడిని ఉద్దేశించి ఆ నాయకుడిని ఒక బిషప్ అన్నారు. కానీ క్రొత్త నిబంధన రైటర్స్ కి ఈ బిషప్ అన్న పాట ఈ చర్చ్ ఫాదర్స్ ఇట్లా వాడతారన్న సంగతి వాళ్ళకు తెలియదు. కనుక ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, డైనమైట్. ఇది చాలా మంచి ఎగ్జాంపుల్. డైనమైట్, ఈ డైనమైట్ అనే దానికి డైనామిక్, ఓకే, జాన్సన్ అక్కడ బయట ఉన్నట్టున్నాడు. ఓకే, సో ఈ డైనమైట్ అంటే డైనామిస్ అనే గ్రీక్ పదానికి దాని మూల అర్థం పవర్, తర్వాత మిరాకిల్, ఇంకా చెప్పాలంటే ఒక బాంబు, విస్ఫోటనం లాగా. ఇక్కడ రోమపత్రిక 1వ అధ్యాయాన్ని 16వ వచనం మనం చూసినట్లయితే ఈ యొక్క డైనమైట్ అన్న మాట పౌలు వాడాడు. రోమా 1:16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. పవర్. ఈ పవర్, శక్తి అన్న మాట దగ్గర ఈ డైనామిస్ అనే మాట, డైనమైట్. ఈ డైనమైట్ అనేది ఇంగ్లీష్ వర్డ్, దీని గ్రీకు మూల పదం డైనామిస్. ఇక్కడ చాలా మంది సేవకులు, నేను కూడా విన్నాను, ఏంటంటే ఒక విస్ఫోటనం కలిగి చేయ ఒకలాంటి బాంబు లాంటి శక్తి మీనింగ్. ఈ వర్డ్ శక్తి అంటే ఒకలాంటి డైనమైట్ అంటే తెలుసు కదా, మన యొక్క అర్థం అది. ఈ మనకి తెలిసిన అర్థాన్ని అసలు బైబిల్ రాసిన వాళ్ళకి ఆ అర్థం తెలియదు. వాళ్ళు ఒక ఉద్దేశంతో రాశారు, కానీ మనకి తెలిసిన అర్థాన్ని అప్పటికి తర్వాత, ఎంతో కాలం తర్వాత అర్థాన్ని ఆ వెనక్కి వెళ్ళి దాంట్లో పెట్టడం, ఇది ఒక తప్పు అనమాట, ఫ్యాలసీ.
ఇప్పుడు డైనమైట్ అనేది ఏం చేస్తుంది? ఇట్ విల్ బ్లో థింగ్స్ అప్. అది పేల్చేస్తుంది. మరి మరి గోడల్ని లేకపోతే పెద్ద పెద్ద మెటల్స్ ని కూడా చింపేసేయగలదు. తర్వాత పెద్ద బండరాళ్ళని కూడా బద్దలు చేయగలదు. మరి డిస్ట్రాయ్ చేస్తుంది డైనమైట్. కానీ పౌలు ఇక్కడ సువార్త దేవుని శక్తి అయి ఉన్నది అని రాసినప్పుడు ఇలాంటి అర్థంతో ఖచ్చితంగా రాయలేదు. కానీ మన ఊరికి దాని అర్థం అట్లా పెడుతున్నాం అంతే. పౌలు ఏం రాశాడంటే, ఎలాంటి ఉద్దేశంతో రాశాడంటే, ఈ శక్తి, ఏ శక్తి గురించి పౌలు రాస్తున్నాడు? ఆ శక్తి దేవుణ్ణి, యేసు ప్రభువుని మృతుల్లో నుంచి లేపింది. అదే శక్తి మనలో పనిచేస్తా ఉంది. మరి ఏ గమ్యాని కోసం అయితే పనిచేస్తుందంటే మనల్ని అంతిమ రక్షణ కోసం మనలో పనిచేస్తున్న ఈ శక్తి. మరి ఇలాంటి తాత్పర్యంతో రాశాడు. నేను చెప్పాను కదా, ఈ శక్తి అన్న మాటకి ఇప్పుడు ఈ వచనంలో ఉదాహరణకి నేను మళ్ళీ చదువుతాను. మొదట యూదునికి, గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఈ శక్తి అన్న మాట, దాని మూల పదం మనం చూడకూడదు. ఈ శక్తి అన్న మాట ఈ వచనం అంతటికీ ఒక సంబంధం కలిగి, ఒక సెట్ ఆఫ్ రిలేషన్స్ ఉన్నాయి ఈ మాటకి. ఈ మాట వెనక, ఈ మాట అనేది కేవలం ఒక చిహ్నం, ఒక సైన్, ఒక సింబల్. దేనికి సింబల్? సెట్ ఆఫ్ రిలేషన్. రకరకాల సంబంధాలు ఉన్నాయి ఈ మాటకి, ఈ వచనం అంతటికి, ఈ యొక్క అధ్యాయానికి, ఈ అధ్యాయంలో ఉన్న ఇమ్మీడియట్ పారాగ్రాఫ్ రకరకాల సంబంధాలు ఉన్నాయి ఈ మాటకి, మిగిలిన మాటలకి, మిగిలిన వాక్యాలకి, మిగిలిన పారాగ్రాఫ్, మిగిలిన అధ్యాయానికి. ఆ సెట్ ఆఫ్ రిలేషన్స్ ని మనం పట్టుకో, అప్పుడే అర్థమవుతుంది. అంతేగాని మూల పదం అర్థం చూసుకోకూడదు. ఓకే, అయితే పౌలు ఈ యొక్క శక్తిని కొలవటానికి ఎలాంటి ప్రమాణం, ఎలాంటి స్కేల్, ఎలాంటి మెజర్ వాడాడంటే, ఈ శక్తి దీన్ని కొలవాలంటే ఖాళీ సమాధి చూడు, అదే ఈ శక్తి, నేను చెప్పే శక్తి యొక్క కొలమానం అని చెప్పి అన్నాడు. అంతేగాని డైనమైట్ కాదు. దేవునికి స్తోత్రం. అలాగే మనం చూసినట్లయితే దేవుడు సంతోషంగా ఇచ్చేవారిని ఎంతో ప్రేమించిన మాట దగ్గర ఈ సంతోషం అనే మాట, చీర్ఫుల్ అనే మాటకి మూల అర్థం హిలేరో. మనం హిలేరియస్ అంటాం కదా, ఒకలాంటి ఫన్, నవ్వు అనమాట. అది ఒకలాగా వికట్ట హాసం చేస్తూ, లేకపోతే రకరకాల ఫన్, వినోదపు నవ్వు అది. మరి మన కానుక సంచి మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ వినోదపు నవ్వు హహహ అనుకొని ఇస్తాం ఆ కానుక. దాని మూల పదం అర్థం అదే. మరి అలా కాదు కదా. సో కనుక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. అలాగే క్రిస్టియానిటీ టుడే అనే ఒక పత్రిక, ఒక మ్యాగజైన్ లో సైన్స్ కి సంబంధించింది ఒక రైటర్ ఇలా రాసాడట. ఏంటంటే, రక్తం అనేది ఏం చేస్తుంది? ఇట్ విల్ ఫ్లష్ అవుట్ సెల్యులర్ ఇంప్యూరిటీస్. మన రక్తంలో ఉన్న, మన దేహంలో ఉన్న అపవిత్రమైన ఆ యొక్క కణజాలం అంతటిని బయటికి తోసేస్తుంది రక్తం చేసే పని. రెండో పని ఏంటంటే, మంచి పోషణ మన యొక్క దేహానికి అది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఈ రెండు, ఒకటేమో క్లీన్ చేస్తుంది, ఇంకోటేమో పోషిస్తుంది రక్తం. కనుక యేసయ్య రక్తం కూడా ఇదే చేస్తుంది మనకి. 1 యోహాను 1:7 ఈ సైంటిఫిక్ ప్రిన్సిపల్ రక్తం చేసే ఈ రెండు విషయాల్ని, యేసు రక్తము మనల్ని ప్రతి పాపము నుంచి పవిత్రులుగా చేస్తుంది అని ఉంటుంది కదా 1 యోహాను, దానికి అన్వయించారట ఈ మీనింగ్. అది ఎలా ఉంటుందంట? ఇర్రెస్పాన్సిబుల్లీ మిస్టికల్. ఓకే, చాలా లోతైన మర్మవ్యాప్తంగా కనిపిస్తుంది, కానీ దాంట్లో బాధ్యత లేదు. రెండోది థియలాజికల్లీ మిస్లీడింగ్. అది దేవుని యొక్క జ్ఞానం విషయంలో తప్పుదోవ పట్టిస్తాను. ఇక్కడ యేసు రక్తము అసలు అంటే ఏంటి? యేసు రక్తం అన్నది బైబిల్లో ఏ అర్థంతో వాడారంటే, యేసయ్య అనుభవించిన ఆ త్యాగపూరితమైన మహాక్రూరమైన మరణం అన్నది దాని తాత్పర్యం. యేసు రక్తం అన్న మాట మనం చూసినప్పుడు దాని అర్థం ఏంటంటే, యేసయ్య అనుభవించిన భయంకరమైన క్రూరమైన చావు, మరణము, అలాగే ఆయన త్యాగపూరితంగా తను తాను అప్పగించుకున్న ఆ మరణానికి
అది సూచించే అర్థం అది. ఇక్కడ యేసయ్య రక్తం ఏదైతే సాధించిందో, ఏదైతే అకంప్లిష్ చేసిందో, మరి accomplished or achieved by the blood of Jesus are equally said to be accomplished and or achieved by the death of Jesus. యేసయ్య మరణం ఏదైతే సాధించి మరి సంపాదించిందో, అలాగే యేసయ్య రక్తము ఏదైతే సాధించి సంపాదించిందని అనుకుంటున్నావో మనం, యేసయ్య మరణం కూడా అదే సాధించి సంపాదించింది. ఈ రెండు ఒకటే. కనుక యేసయ్య రక్తం అంటే బైబిల్లో మనం ఏం అర్థం చేసుకోవాలంటే, యేసయ్య మరణం ఎలాంటి మరణం? ఘోరమైన మరణం, ఆయన త్యాగపూరితమైన మరణం. యేసు రక్తం అన్న మాటకి ఇది తాత్పర్యం. అంతేగాని ఈ సైన్స్ చెప్తున్నట్టుగా ఈ చెడు రక్తం అంతా కూడా రక్తంలో, శరీరంలో ఉన్న ఆ చెడు ఖనిజాలన్నిటినీ ఫ్లష్ అవుట్ చేసేసి మంచి పోషణని ట్రాన్స్పోర్ట్ చేసే రక్తంగా మనం యేసయ్య రక్తం అని, అట్లాంటి తాత్పర్యాలు మనం బైబిల్లోకి రుద్దకూడదు. అది చాలా పొరపాటు, ఫాలసీ అన్నమాట. ఇక్కడ మూడోది సెమాంటిక్ ఆబ్సోలేషన్స్. అంటే కొన్ని మాటలు కాలక్రమేణా దాని అర్థం మారిపోతాం. అసలు కొన్ని మాటలు కొన్ని వాడటం కూడా ఆపేస్తారు. మరి ఒకప్పుడు కలం అని వాడేవాళ్ళం. కలం పూర్వకాలంలో పెన్నుకి కలం అనేది అసలు ఎవరికి తెలియదు. మన పిల్లలకి కలం అంటే నో ఐడియా అట్ ఆల్. ఐ థింక్ కొంతకాలానికి మర్చిపోతారు అనుకుంటా. పెన్, ఇంగ్లీష్ తెలుగులో కూడా పెన్ను అని రాస్తాం. పెన్ అలా కొన్ని పోయినాయి. అలాగే ఈ యొక్క ఫాలసీ ఏంటంటే, ఉదాహరణకి హతసాక్షి అన్నమాట. హతసాక్షికి 5 రకాలుగా మారిందట ఆ మాట. ఈ హతసాక్షికి గ్రీక్ వర్డ్ మార్టిస్. ఈ మార్టిస్ కి ఇంగ్లీష్ లో మార్టియర్, తెలుగులో హతసాక్షి. ఈ మాట ఎట్లా డెవలప్ అయిందంటే చూడండి, ఫస్ట్ స్టేజ్ వన్ హూ గివ్స్ ఎవిడెన్స్ ఇన్ ఆర్ అవుట్ ఆఫ్ కోర్ట్. ఒక కోర్టులో సాక్ష్యం చెప్పే ఒక సాక్షి అన్న మాటకి ఆ అర్థం వచ్చేటట్టు రాయబడింది. రెండోది అది ఎలా డెవలప్ అయిందంటే, వన్ హూ గివ్స్ సాలెమ్ విట్నెస్ ఆర్ అఫర్మేషన్. ఉదాహరణకి విశ్వాస విషయంలో ఒక సాక్ష్యం ఇవ్వటం. మొదటిదేమో కోర్టులో సాక్షిగా ఉండటం, రెండోది మరి తన నమ్మిన విశ్వాస విషయంలో ఒక సాక్ష్యం ఇవ్వటం, ఒక మంచి పరిశుద్ధమైన విశ్వాస విషయం సాక్ష్యం ఇవ్వటం. మూడోది ఇలా సాక్ష్యం చెప్తే మరణిస్తాడేమో అని తెలిసినా కూడా సాక్ష్యం చెప్పడం. వన్ హూ విట్నెసెస్ టు పర్సనల్ ఫెయిత్ ఈవెన్ ఇన్ ద థ్రెట్ ఆఫ్ డెత్. అమ్మో నేను విశ్వాసం చెప్తే చంపేస్తారేమో అన్న వాతావరణం ఉన్నా కూడా పర్సనల్ ఫెయిత్ కి సాక్షిగా ఉండటం, సాక్ష్యం చెప్పడం. నాలుగోది డి, వన్ హూ విట్నెసెస్ టు పర్సనల్ ఫెయిత్ బై ద యాక్సెప్టెన్స్ ఆఫ్ డెత్. చావుని అంగీకరిస్తూ సాక్ష్యం చెప్పడం, ఆ సాక్షి. లాస్ట్ది వన్ హూ డైస్ ఫర్ ఎ కాజ్. మరి మార్టియర్ అంటాం, మరణం హతసాక్షి అవుతుంది. సాక్ష్యం ఇప్పుడు అపోస్తులు ఏ విధంగా చనిపోయారు 12 మంది. వన్ హూ డైస్ ఫర్ ఎ కాజ్, విశ్వాసం కొరకు మరణించడం, సాక్షిగా మరణించడం. ఇది కాలక్రమేణా ఎన్ని డెవలప్ అయిందంట ఈ మాట, మార్టియర్ అన్న మాట. ఇక్కడ బైబిల్లో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చూస్తే ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న స్థలములో నా యందు విశ్వాసి అయ్యింది నన్ను గూర్చి సాక్షి అయిన అంతియప్ప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసం విసర్జింపలేదని నేను ఎరుగుదును. నా యందు విశ్వాసి అయ్యింది నన్ను గూర్చి సాక్షి అయిన అంత్యప్ప అనువాడు మీ మధ్య చంపబడిన దినములు. ఇక్కడ ఈ చంపబడిన వ్యక్తి లాస్ట్ స్టేజ్ వాడు కాదు, 5వ స్టేజ్ లో తన విశ్వాసం కొరకు హతసాక్షి అయిపోయటం కాదు. ఇక్కడ
విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపి అనేవాడు సాక్ష్యం చెప్పిన తర్వాత ఎప్పుడో చంపబడ్డాడు ఆయన. అంతేగాని అపోస్తలులు చచ్చిపోయిన తీరు కాదు. ఈ మాట దాని మూలార్థం ఏ విధంగా కాలక్రమేణా మారుతూ వచ్చింది అన్నది మనం గమనించాలి. ఇక్కడ ఇదే పత్రిక ప్రకటన గ్రంథం ఈ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. వారు సాక్ష్యము చెప్పుట ముగింపుగానే అగాధములో నుండి వచ్చి క్రూరమృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. ఇక్కడ ఇద్దరు విట్నెసెస్ గురించి రాయబడి ఉంటుంది ఈ అధ్యాయం, ప్రకటన 11వ అధ్యాయం. ఈ ఇద్దరు విట్నెసెస్ వాళ్ళు దే కంప్లీట్ దేర్ విట్నెస్ బిఫోర్ దే ఆర్ కిల్డ్. ఇక్కడ స్టేజ్ స్టీలో వన్ హూ విట్నెసెస్ టు పర్సనల్ ఫెయిత్ ఈవెన్ ఇన్ ద థ్రెట్ ఆఫ్ డెత్. మరణం అనే ఆ యొక్క మరణించడానికి చంపేయబడటానికి అవకాశం ఉంది అన్న వాతావరణంలో కూడా వాళ్ళు సాక్ష్యం ఇవ్వటం అనే అలాంటి స్టేజ్ లో ఉన్న అలాంటి తాత్పర్యం ఉన్న మాట వాడబడింది ఇక్కడ సాక్షి అనగా. కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉండుండొచ్చు. ఇది నేను మీకు గ్రూప్ లో పెడతాను. ఈ స్టేజెస్ చూడండి, ఏ నుంచి ఈ వరకు 5 స్టేజెస్ గా ఇది డెవలప్ అయింది. ఈ సాక్షి అన్నమాట, మార్టియర్ అన్నమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వాడాడు. ఈవెన్ యోహాను ప్రకటన గ్రంథంలో కూడా రకరకాలుగా వాడాడు ఈ మాట. ప్రతిసారి హతసాక్షి కాదు. ఈ 5 స్టేజెస్ లో ఏ తాత్పర్యంతో వాడాడో ఆ యొక్క వాక్యం అంతా, ఆ సెంటెన్స్ అంతటిని మనం చూస్తే గానీ అర్థం కాదు. కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వర్డ్స్ చేంజ్ దేర్ మీనింగ్ ఓవర్ టైం. కాలక్రమేణా మాటలు వాటి అర్థాన్ని మార్చుకుంటూ ఉంటాయి అన్నది మనం గమనించుకోవాలి. కనుక ప్రతిసారి దాని యొక్క మూల అర్థం లేకపోతే దీని యొక్క అంటే ఒక్కొక్కసారి ఆ పర్టిక్యులర్ ఏ మాట అయితే మనం ఆలోచిస్తున్నామో, మనం చదువుతున్నప్పుడు ఆ మాట ఒక్కొక్కసారి వాడుకలో లేకపోవచ్చు. కాలక్రమేణా అది మారుతూ ఉండొచ్చు. కనుక మనం ఇందాక నేను చెప్పినట్లుగా ఆ యొక్క సందర్భం అంతటిని బట్టి ఆ రచయిత అర్థం ఏంటి అన్నది మనం ఆ మాట, ఏదైనా ఒక మాట వెనుక దాని యొక్క రకరకాల సంబంధాలు ఆ మిగతా మాటలతోటి, మిగతా వాక్యాలతోటి, మిగిలిన సెంటెన్సెస్ తోటి ఆ మాటకున్న రకరకాల సంబంధాల యొక్క సముదాయం అది పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. మరి టైం 55 అయింది కదా, గబగబా చెప్పేస్తాను. ఇంకోటి ఏంటంటే అప్పీల్ టు అన్నోన్ ఆర్ అన్లైక్లీ మీనింగ్స్. మరి ఏదో తెలియని, అసలు అవకాశం లేని అర్థాలు కొన్ని మాటలకి మనం అన్వయించడం అనేది ఒక పొరపాటు. ఉదాహరణకి 1 కొరింథీ 11వ అధ్యాయంలో ఇక్కడ మరి స్త్రీకి పురుషుడు ఒక శిరస్సు, హెడ్, లేకపోతే హెడ్ గురించి, హెడ్ విషయం కవరింగ్ అన్న ఈ హెడ్ అన్నది, ఈ యొక్క శిరస్సు, తల అనే విషయాన్ని కొంతమంది ఏం వాదించారంటే ఒక సోర్స్ అని, ఆరిజిన్ అని, ఒక నదికి ఒక మూలం అని, ఆ మూల అర్థం ఉంది దీనికి అని వాదించారు. కానీ ఆ యొక్క అలాంటి వాదనకి ఎవిడెన్స్ కొద్దిగా ఇరుకుగా ఉంటుంది. కనుక అన్నోన్, ఏదో తెలియని, అంత స్పష్టత లేని అర్థాలు మరి మాటలకి ఆపాదించకూడదు. నెక్స్ట్ దానికి వెళ్దాం. కేర్లెస్ అప్పీల్ టు బ్యాక్గ్రౌండ్ మెటీరియల్. మరి కొన్ని పదాలకి దాని బ్యాక్గ్రౌండ్ మనం అజాగ్రత్తగా మనం దానికి కట్టబెట్టడం, ఒక బ్యాక్గ్రౌండ్ ని కట్టబెట్టేస్తుంది. ఉదాహరణకి యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ హైడేటస్ కాయ్ అంటే మరియు అని, ఆత్మతోను సత్యంతోను, లేకపోతే క్షమించండి, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను. హైడేటస్ కాయ్ అంటే
వాటర్ అని. తర్వాత ముందుకెళ్ళాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నేను గ్రీక్ హీబ్రూ చదవలేదండి థియాలజీలో. మీరు ఎవరైనా చదివితే గ్రేటెస్ట్ థింగ్ అని నేను విన్నాను. ఇట్లానే అక్కడక్కడ ఈ మాటలు చూస్తూ ఉంటాను. నేను ఎందుకు ఆప్ట్ చేసుకోలేదంటే, అది ఎట్లయినా మనం చదువుకోవచ్చులే, మనకి గ్రీక్ హెబ్రీ మన ఓన్ గానే చేయొచ్చులే అనుకో నేను స్టడీ చేస్తున్న టైంలో అది ఆప్షనల్ మాకు అది. సో కనుక ఈ వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ కూడా నాకు కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనకి గ్రీక్ భాష కానీ, ఫ్రెంచ్ కానీ, హెబ్రీ భాష కానీ ఏదైనా సరే మనం ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఒక దృక్పథం ఉంది ఏంటంటే, చాలా జాగ్రత్తగా మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇది లాస్ట్ అండి, ఇది చెప్పి నేను ముగిస్తాను. వాటర్ ఈజ్ సింప్లీ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ దట్ ఫ్లోస్ అవే డ్యూరింగ్ ప్రాసెస్ ఆఫ్ బర్త్. మరి బిడ్డ పుట్టేటప్పుడు ఆ యొక్క పుట్టే టైంలో బయటకు వచ్చే ఆ యొక్క అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ని వాటర్ అంటారు అన్నది ఒక దృక్పథం ఆ రోజుల్లో. ఇది మనం గుర్తుపెట్టుకుందాం. మరి ఒకటి, హ్యూగో ఓడెబార్గ్ అండ్ మోరిస్, వీళ్ళిద్దరూ సేవకులు. వీరు రకరకాలైన ధ్యానాలు పరిశోధన చేసి వాళ్ళు ఏమన్నారంటే, వాటర్ ఆర్ రెయిన్ ఆర్ డ్యూ, నీరు, వాన, వర్షము, మంచు, ఇది ఒక పురుషుని యొక్క వీర్యాన్ని గౌరవంగా చెప్పే మాటలట. రెండు దృక్పథాలు మీకు చెప్తా ఉన్నాను. ఒకటి, నీరు అనేది దానికి ఇప్పుడు గర్భం బిడ్డ పుట్టినప్పుడు బయటకు వచ్చే ఆ యొక్క అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ని ఈ వాటర్ అన్న ఒక దృక్పథం ఉంది. మనం ఏం చూస్తున్నాం అంటే, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను అన్న మాట. ఒకసారి యోహాను 3:5 చూద్దామండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. 6వ వచనం. యేసు ఇట్లనే 3:5, యోహాను 3:5. యేసు ఇట్లనని, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఇక్కడ మరి దీని గురించి రకరకాలైన బ్యాక్గ్రౌండ్స్ ఈ యొక్క వాక్యానికి అంటగట్టిన అపోహలు చాలా ఉన్నాయి. కానీ సరి అయింది నేను చెప్తున్నా. సరి అయిన ఒక దృక్పథం ఏంటంటే, ఈ సరైన దృక్పథాన్ని నేను చెప్పే పాయింట్స్ అన్నిట్లో నుంచి మనం రాబట్టుకోవాలి. ఒక దృక్పథం ఉంది ఏంటంటే, నీరు అనేది ఒక చైల్డ్ తను పుట్టినప్పుడు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చే అమ్నియాటిక్ ఫ్లూయిడ్, దానికి సాదృశ్యంగా అది ఈ నీరు అనేది అది అని ఒక దృక్పథం. రెండోది, పురుషుని వీర్యంకి ఒక గౌరవప్రదమైన కొన్ని మాటలు, నీరు, వర్షము, డ్యూ అంటే మంచు. ఈ యొక్క మాటల్ని పురుషునికి వీర్యానికి డిగ్నిఫై చేసే విధంగా వాడారు అని ఒక దృక్పథం. ఈ రెండు దయచేసి జ్ఞాపకం ఉంచుకుందాం, మనసులో పెట్టుకొని. ఇప్పుడు కనటం వేరు, టు గివ్ బర్త్ వేరు, టు బిగెట్ వేరు, పుట్టటం వేరు, కనటం వేరు. చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ 3వ అధ్యాయం 5వ వచనంలో, అన్లెస్ ఎ మ్యాన్ ఈస్ బిగాటెన్ ఆఫ్ వాటర్ అంటే వీర్యము అన్నది, అంటే న్యాచురల్ బిగెటింగ్. ఈ న్యాచురల్ గా కనటం లేకపోతే పుట్టటం అనేది ఇక్కడ నీటి మూలంగా అంటే ఒక వీర్యంతో అన్న అర్థం అంట. ఇక్కడ నేను రాసిన చూడ, అన్లెస్ ఎ మ్యాన్ ఈస్ బిగాటెన్ ఆఫ్ వాటర్ బ్రాకెట్ లో సెమెన్, దట్ ఈస్ న్యాచురల్ బిగెటింగ్, న్యాచురల్ గా కనటం. రెండోది, ఎండ్ ఆఫ్ ద స్పిరిట్, బిగాటెన్ ఆఫ్ వాటర్, ఎండ్ ఆఫ్ ద స్పిరిట్ అంటే సూపర్ న్యాచురల్ బిగెటింగ్.
హీ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ యొక్క న్యాచురల్ గా కనటం, ప్రకృతి అతీతంగా కనటం, ఈ రెండు కూడా ఒక మనిషిలో జరిగితే అప్పుడు దేవుని రాజ్యంని చూస్తాం. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. లిండా బెల్లెవిల్లే అనే ఒక యవనస్తురాలు ఈ టెక్స్ట్ బుక్ రాసిన కార్సన్ గారి స్టూడెంట్ గా ఉండేదట. ఈ కార్సన్ గారు ఈ నీటి మూలంగా, ఆత్మ మూలంగా అసలు ఏంటి అని చాలా స్ట్రగుల్ అయ్యేవాడట. ఈ కార్సన్ గారు ఒక దృక్పథం చూశాడు. ఏంటి ఆ దృక్పథం అంటే, యామ్నియాటిక్ ఫ్లూయిడ్, నీరంటే తల్లి గర్భంలో బిడ్డ బయటకు వచ్చినప్పుడు వచ్చే ఆ ద్రవ పదార్థాన్ని నీరు అంటం అనేది ఒక దృక్పథం ఆయన విన్నాడు. ఇంకొక దృక్పథం, వర్షము, మంచు, లేకపోతే నీరు అన్న మాటలు పురుషుని వీర్యానికి ఒక గౌరవంగా వాడే, ఒక డిగ్నిఫై చేసేటట్టుగా వాడారు అన్న దృక్పథం విన్నాడు. ఇప్పుడు ఆయన స్టూడెంట్ ఒక రీసెర్చ్ చేసి ఆ స్టూడెంట్ ద్వారా ఆయనకి ఎలిమినేట్ అయిందంట. ఏం చెప్పిందంటే ఆమె, బార్న్ ఆఫ్ వాటర్ అండ్ స్పిరిట్ అనే ఆ యొక్క ఆర్టికల్లో ఆమె ఏం చెప్పిందంటే, ఎక్స్ హైడేటస్ కాయ్ నిమోటస్ అంటే నీటి మూలం గాని ఆత్మ మూలం గాని ఈ రెండు ఒకటే, ఒక జన్మ. దే ఆర్ టాకింగ్ అబౌట్ వన్ బర్త్, ఒక పుట్టటం గురించి, ఒక విషయం పుట్టటం, ఒక పుట్టుక గురించే ఈ రెండు మాట్లాడుతున్నాయి, నీటి మూలంగా ఆత్మ మూలంగా. ఇవి రెండు జంట పదాలు కాదు. జంట పదాలు అంటే చూడండి, నైస్ అండ్ వామ్, నైస్లీ వామ్ అని చెప్పకుండా నైస్ అండ్ వామ్, లా అండ్ ఆర్డర్, ఇలాంటి మాటలు కాదంట ఇవి. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించటం అనేది లా అండ్ ఆర్డర్, నైస్ అండ్ వామ్ ఇట్లాంటి మాటలు రెండు ఒక జంట పదాలు కాదు. దేవుని ఆత్మ చేసే ఒకేసారి రెండు పనులు. అది డ్యూయల్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఒక కార్యమే కానీ రెండు ఉంటాయి. ఏంటవి? అవి ప్యూరిఫై చేసి దేవుని యొక్క నూతన స్వభావాన్ని ఇంపార్ట్ చేయడం, అంటే నిక్షిప్తం చేయడం మనలోని, మనల్ని పవిత్రపరిచి దేవుని యొక్క నూతన స్వభావాన్ని ఇంపార్ట్ చేస్తే ఈ రెండు క్రియలు ఒకే క్షణంలో జరిగే ఈ యొక్క నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించు. వీటన్నిటిని మీరు విన్నారు కదా. వెన్ యూ రీడ్ ఇట్ అగైన్, మీరు మళ్ళీ చదువుతున్నప్పుడు ఇది ఒక న్యాచురల్ బర్త్, సూపర్ న్యాచురల్ బర్త్ రెండు కలిసిన ఒక అంశం. ఇది వన్ బర్త్, ఇది వన్ బర్త్. ఓ నికోదేము, ఇట్లా నువ్వు పుట్టాలా, దెన్ యూ విల్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యమును నువ్వు చూస్తాం అని చెప్పి తను చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో, ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా అన్నమాట. కానీ ఇదే సంఘటన లూకా రాస్తూ కొద్దిగా వేరుగా రాయటం మనం చూస్తాం. 17వ వచనం, లూకా 6:17, ఆయన వారితో కూడా దిగి వచ్చి మైదానమందు నిలిచినప్పుడు, ఒక చోట ఏమో కొండెక్కనుంది, ఇంకో చోట మైదానమందు నిలిచి ఉన్నది. ఈ రెండు వైవిధ్యంగా రెండు వేరుగా ఉన్నాయి కదా. కానీ దీన్ని జాగ్రత్తగా చూస్తే మత్తయి సువార్తలోది ఇంటు ద హిల్ కంట్రీ, కొండ ప్రాంతాలు అవి, ఆ ప్రాంతాలన్నీ కొండ ప్రాంతాల్లోకి వెళ్ళాడు. ఆ కొండ ప్రాంతాల్లో ఒకలాంటి ప్లాట్యూ, ఒకలాగా మైదానం లాగా ఉన్నది. ఒకసారి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒరిస్సాలో ఒక కొండ పైన ఉంది. బాబీ, ఈసారి వచ్చినప్పుడు ఆ కొండలకి మనం వెళ్దాం. ఒక 2-3 ఫుట్బాల్ కోర్ట్స్ పట్టేంత మైదానం ఉంటది. పైకి వెళ్ళినాక కొండల మీద 2-3 ఫుట్బాల్ కోర్ట్స్ పట్టేంత మధ్య కొండల పైన అంత ప్లెయిన్ ల్యాండ్ ఉన్నటువంటి ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం, లూకా సువార్త 6వ అధ్యాయం రెండు ఒకటే. కనుక ఈ యొక్క ఫ్యాలసీ ఏంటంటే,
లేనిపోని బ్యాక్గ్రౌండ్ ని మనం చదివే మాటలకి కేర్లెస్ గా ఆపాదించడం అనేది. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను అన్న విషయాన్ని మనం చూసాం. ఎగ్జాంపుల్ గా ఈ మత్తయి సువార్త, లూకా సువార్త ఉన్న ఈ మైదానం, కొండ విషయం, ఈ 2 ఎగ్జాంపుల్స్ చూసాం. ఈ యొక్క ఫ్యాలసీస్ మనం 5 ఫ్యాలసీస్ చూసాం. మిగిలిన నెక్స్ట్ క్లాస్ లో మనం చూసుకుందాం దేవుని చిత్తం అయితే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మే గాడ్ బ్లెస్ అవర్ స్టడీ. ఎనీ క్వశ్చన్స్ మీరు అడగచ్చండి, నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓవర్ టు సిస్టర్ ప్రసీద గారు. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ ద వండర్ఫుల్ క్లాస్. మరి ముగింపు ప్రార్థన చేయవలసిందిగా పాస్టర్ విజయ్ చంద్ గారిని మనం చేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ పాస్టర్ విజయ్ చంద్ర గారు. థ్యాంక్ యూ. ఇక్కడ వర్షం పడి ఆగిపోయింది. క్లారిటీ ఎలా ఉంది? సిగ్నల్స్ ఉన్నాయా? మాకు వర్షం ఎక్కువ లేదమ్మా, నా వాయిస్ కొద్దిగా వస్తుంది. మీ వాయిస్ పర్లేదు, బాగుంది. అక్కడక్కడ చిన్న పర్లేదు, బాగానే ఉంది. థ్యాంక్ యూ. ఓకే, సరే ప్రేయర్ చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. సాయంకాల సమయంలో నూతన మాసంలో మరొక క్లాస్ని మీ కృపలో, మీ ప్రణాళికలో మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మీ చిత్తానుసారంగా 2 సెషన్స్లో భాగంగా మొదటి సెషన్లో మరి స్టానీ గారిని మీరు బలపరిచి, మరి హగ్గై సబ్జెక్ట్లో నుండి ప్రభువా మరి మీరు ఇచ్చినటువంటి దయగల తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. ఆర్థిక స్వాతంత్రంలో ఉండాల్సినటువంటి 10 కమాండ్మెంట్స్ గురించి మాకు చక్కగా తెలియచేశారు. మీకు స్తోత్రాలు. అవును, మీరు బలపరిచి ప్రభువా మీ కృపలో తండ్రి నాయన మరి వాక్యాన్ని అర్థం చేసుకోవటం దగ్గర, మూలపదాల దగ్గర ఉన్నటువంటి అపోహలను గురించి చాలా స్పష్టంగా కొన్ని ఉదాహరణల ద్వారా మాకు వివరించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఇరువురిని మీ కృపలో బలపరచండి. ఇంకా ముందున్నటువంటి క్లాసుల్లో మరి మాకు తెలియజేయబోతున్నటువంటి అంశాలని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావడానికి కృపను దయచేయండి. ప్రార్థనాపూర్వకంగా ఈరోజు పాల్గొన్న ప్రతి స్టూడెంట్ని బట్టి, విశ్వాసం బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. రాసుకుంటున్నటువంటి, వింటున్నటువంటి లెసన్స్ని చక్కగా స్టడీ చేసి ముందుకు సాగడానికి కృపను దయచేయమని, మరి ఈ కార్యక్రమం లీడ్ చేయటంలో సహకరించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, ఈ దినపు దీవెనలతో నింపమని, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొక క్లాస్కి మేము సిద్ధపడి రావడం కృపణ దయచేయమని, మా రక్షకుడు, విమోచకుడు, మా జ్ఞానానికి కర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన వాక్యమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు, ప్రార్థన చేసిన పాస్టర్ విజయ్ చంద్ గారికి, అలాగే క్లాస్ కండక్ట్ చేసిన బాబీ గారికి కృతజ్ఞతలు అండి. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరికీ కూడా దేవుని నామంలో వందనాలు. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్.